Next, last topic in atomic structure, electronic configuration. Right, put it in. Electronic configuration. Acha, before discussing electronic configuration, everybody should know 3 rules. Ahbo principle, Pauli's principle, Hund's rule of maximum multiplicity. So once again, just within 2 minutes, I'm revising, concluding. According to Ahbo principle, lowest energy level is filled first. Acha, Ahbo principle follows which rule? N plus L. Higher the N plus L value, higher the energy. Kani manam least energy level first fill cheyali. Thereafter highest energy. Rule number 1. Rule number 2, according to Pauli's principle, each orbital can accommodate a maximum of 2 electrons with opposite spins. According to Hund's rule is applicable to mainly degenerate orbitals. What are degenerate orbitals? P orbital, D orbital, F orbitals. So all available degenerate orbital having 1 electron each, then only pairing will start. If you know all 3 rules, then electronic configuration seems to be very easy. Acha, previous year's analysis chuste manam APMT gaani NEET gaani previous year's analysis chuste maniki em artham avutundi ante compulsory ga 4 years 3 years ki repeat oka electronic configuration adugutunnaru. Adi kuda standard chromium, copper, silver, gold, అదే palladium ఇలాంటి ఒక స్టాండర్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడుగుతున్నారు. బట్ బేసిక్ గా మనం ఫాలో అయ్యే మెథడ్ ఎన్ఎల్ఎక్స్ మెథడ్. కానీ మీకు సిబిఎస్ఈ చదువుంటే ఎవరైనా 10th స్టాండర్డ్ లో సిబిఎస్ఈ చదువుకున్న వాళ్ళైతే వాళ్ళు ఫాలో అయ్యే మెథడ్ KLMN డిజిగ్నేషన్. 2 methods ఉన్నాయి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. KLMN method undi, NLX method. For example, hydrogen తీసుకున్నాను atomic number 1. Hydrogen atomic number 1 తీసుకున్నాను. NLX method లో ఆ ఒక్క ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది? ఫస్ట్ షెల్ లో ఉంది 1. ఏ సబ్ షెల్ లో ఉంది? S orbital లో ఉంటుంది. because least energy 1 s orbital. acha 1. N represents it belongs to which shell? K shell, L shell, M shell, N shell. S represents what? Which subshell? ఒకవేళ K shell లో ఉంటే S లో ఉంది లేదు. L shell లో ఉంటే 2s లో ఉందా 2p లో ఉందా? ఉంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఒక ఎలక్ట్రాన్ ఉన్నాయా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 3 ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒకటే అన్నారు 1s1. KLMN డిజిగ్నేషన్ లో ఏమవుతుంది 1 right. Acha, helium atomic number 2
NLX మెథడ్ ఎలా చెప్తాం, రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు అబోవ్ ప్రిన్సిపల్ లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ ఫిల్ ఫస్ట్. అకార్డింగ్ టు పౌలీస్ ప్రిన్సిపల్ ఆర్బిటాల్ లో మాక్సిమం 2 వరకు ఉండొచ్చు, అంటే 1s2 ఉండొచ్చు NLX మెథడ్. ఇక్కడ ఒక మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ షెల్ 2n² కదా, 2 వరకు ఉండొచ్చు. ఇప్పుడు లిథియం తీసుకున్నాను, అటామిక్ నెంబర్ 3 తీసుకున్నాను. 1s లో 1s3 రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకని? పౌలీస్ ప్రిన్సిపల్, అకార్డింగ్ టు పౌలీస్ ప్రిన్సిపల్ ఈచ్ ఆర్బిటల్ కెన్ అకామిడేట్ మాక్సిమం 2 ఓన్లీ. 3 ఉండడానికి ఛాన్స్ లేదు, 2 కన్నా ఎక్కువ ఉండడానికి ఛాన్స్ లేదు. కాబట్టి 1s లో అయిపోయినాయి, ఇంకా కోట అయిపోయింది 1s. 1s తర్వాత హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ ఎవరు? 2s. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ 2s. సారీ 1s to 2s. మీకు ఇంకా ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ లో కానీ ఎక్కడున్నా కానీ ఆర్ఎల్స్ హీలియం నోబుల్ గ్యాస్ కదా, హీలియం స్టాండర్డ్ కదా, స్టేబుల్ కదా. హీలియం తర్వాత 2s1 రాస్తాం, అంటే వేలెన్స్ షెల్ ఒకటే రిప్రజెంట్ చేస్తాం. రెండు కరెక్టే, బోత్ ఆర్ కరెక్ట్ ఉంది. ఇక్కడ కే షెల్ లో అయిపోయింది, రెండు కన్నా ఎక్కువ ఉండడానికి లేదు. కే షెల్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ షెల్ ఇస్ ఈక్వల్ టు 2l², 2 into 1² 2 నే. థర్డ్ ఎలక్ట్రాన్ ఉందంటే నెక్స్ట్ షెల్ లోకి వెళ్ళిపోవడం. దట్ షెల్ ఇస్ థర్డ్ షెల్, మీన్స్ ఎల్ షెల్. లైక్ బెరీలియం తీసుకున్నాం, అటామిక్ నెంబర్ 4. 1s2 2s2 రాయొచ్చు, ఆర్ఎల్స్ హీలియం తర్వాత 2s2 రాయొచ్చు, నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు కూడా ఇక్కడ 2,2 రాయొచ్చు. ఇప్పుడు చూడండి, 1s లో కోటా 2 అయిపోయినాయి, 2s కోటా అయిపోయినాయి. నెక్స్ట్ హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ ఎవరు? 2p. బోరాన్ అటామిక్ నెంబర్ 5 లో 1s2 2s2 2px1 అని రాశారు. అచ్చా, కొంతమంది డౌట్ ఉంది, సార్ 2py1 రాయకూడదా? రాయొచ్చు. z1 రాయకూడదా? రాయొచ్చు. బికాజ్ డీజనరల్స్ మతలబ్ సిమిలర్ ఎనర్జీ 2,3. అంటే ఎల్షెల్ లో మాక్సిమం వరకు రాయొచ్చు, 8 వరకు రాయొచ్చు కదా. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ షెల్ ఫార్ములా ఏంటి? మరి 2l² కదా. కే షెల్ లో 2 into 1², ఎల్ షెల్ లో 2 into 2², 8 వరకు రాసుకోవచ్చు ఎల్షెల్ లో మాక్సిమం. అంటే సిబిఎస్ఈ లో ఎక్కువ, ఎన్సీఆర్టీ లో సిబిఎస్ఈ లో కేఎన్ఎం డిజిగ్నేషన్ అవడానికి ఛాన్స్ ఉంది. స్టేట్ బోర్డ్ బుక్ లో అంటే ఎంసెట్ మెడికల్ ఎగ్జామ్ లో ఎన్ఎల్ఎక్స్ మీద రావడానికి ఛాన్స్ ఉంది. సో బోత్ యూ హావ్ టు ఫాలో, నథింగ్ రాంగ్. ఎన్ఎల్ఎక్స్ మెథడ్ ఆర్ కేఎల్ఎం డిజిగ్నేషన్. అచ్చా, బోరాన్ తర్వాత కార్బన్ అటామిక్ నెంబర్ 6 ఎలా చెప్తాం? 1s2 2s2 2px1 2py1 2,4. నైట్రోజన్ నోట్ చేసుకోండి. నిన్న కూడా చూసాం క్వశ్చన్ ఏపీఎంటీలో. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 కి హీలియం తర్వాత 2s2 2p3 కదా. అచ్చా, 2s లో 2 ఎలక్ట్రాన్స్, 2p లో అదే ఇది కరెక్టేనా అని అడిగారు కదా ఏపీఎంటీలో నీట్ ఎగ్జామ్ లో. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ నైట్రోజన్ ఇది కరెక్టేనా అని అడిగారు. అచ్చి, ఇలా రాస్తే కరెక్టే, అలా రాస్తే కరెక్టే, బట్ ఇది రాంగ్ ఇండికేషన్. ఉంటే 3 ఎలక్ట్రాన్స్ సేమ్ స్పిన్ తో ఉన్నాయి, సేమ్ స్పిన్, అయితే క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్. అలా కాకుండా 2 క్లాక్ వైజ్, ఒక యాంటీ క్లాక్ వైజ్, 2 యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ ఉండకూడదు. ఉంటే 3 ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ లో ఉండాలి, బికాజ్ స్పిన్ మల్టిప్లిసిటీ మాక్సిమం వస్తుంది. अच्छा, दिस इज ऑलरेडी प्रीवियसली आस्क्ड क्वेश्चन है, नीट का क्वेश्चन है, नीट 2018 లో ఇచ్చిన క్వశ్చన్ ఇదే. అటామిక్ నెంబర్ అంటే సింపులెస్ట్ క్వశ్చన్ చూడండి. అటామిక్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ రాసి విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఎలక్ట్రానిక్ కరెక్టా ఇన్కరెక్టా అని అడిగారు. ఇన్కరెక్ట్. 3 ఎలక్ట్రాన్ హాఫ్ ఫీల్డ్ కంప్లీట్ ఫిల్ అవ్వాలి, దెన్ ఓన్లీ పేరింగ్ విల్ స్టార్ట్. అంతవరకు బానే ఉంది. ఇక్కడ కూడా హాఫ్ ఫీల్డ్ ఉంది, పేరింగ్ లేదు. కానీ ఫస్ట్ 2 ఎలక్ట్రాన్ ఏమో క్లాక్ వైజ్ లో ఉంది, నెక్స్ట్ ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ లో ఉంది. సో ఫర్ ఒక ఇన్ఫర్మేషన్, ఆల్ ఆర్ క్లాక్ వైజ్ లో ఉండాలి, ఆల్ ఆర్ యాంటీ క్లాక్. ఎందుకని? ఫార్ములా ఏంటి? టోటల్ స్పిన్ ఫార్ములా హాఫ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఒకటి క్లాక్ వైజ్, ఒకటి యాంటీ క్లాక్ ఉంటే స్పిన్ నలిఫై అయినట్టే కదా, ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ నలిఫై అయినట్టే కదా, టోటల్ స్పిన్ పెరగదు కదా. అన్ని ఒకే స్పిన్ లో ఉన్నాయి అనుకోండి, టోటల్ స్పిన్ పెరుగుతుంది. రైట్.
Nitrogen atomic number 7. Oxygen atomic number 8. 8 ఎలా రాస్తారు? Oxygen atomic number 8. Oxygen atomic number 8. ఎలా రాస్తారమ్మా? Oxygen atomic number 8. హీలియం తర్వాత 2s2 ఇన్ని ఎలా రాస్తాను ఆర్బిటల్ 2s2 రాశాను. అచ్చా నేను రాసిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కరెక్టా ఇన్కరెక్టా చెప్పండి. ఇది కరెక్టేనా? ఆప్షన్ కి ఇన్కరెక్ట్. ఎందుకని హున్స్ రూల్ ఫాలో కావాలి. అలా కూడా అడగచ్చు. ఒక ఆర్బిటాల్ ఇచ్చి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ which of the following follows Hund's rule అని, which of the following not follows Hund's rule అని, which of the following violating Aufbau principle అని, which of the following violating Pauli's principle అని ఇలా అడుగుతారు. అచ్చా Aufbau principle violate కాదా? Lowest angular field first. Pauli's principle violate కాదా? Each orbital లో 2 electrons opposite spin. ఏ రూల్ వైలేట్ అయింది ఇక్కడ? Hund's rule వైలేట్ అయింది. మనకి అన్ని రూల్ కూడా ఒబే చేస్తేనే మనకి కరెక్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. క్వశ్చన్ ఇలా అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. అడిగారు కూడా ఇంతకు ముందు చాలా. ఒక ఆర్బిటల్ డయాగ్రామ్ ఇలా ఇచ్చేసి which of the following orbital diagram violating, which of the following is violating Hund's rule, violating Aufbau principle, violating all 3 అంటారు ఒకసారి. ఇక్కడ it obeys Aufbau principle, it obeys Pauli's principle, violating Hund's rule, because Hund's rule ఏం చెప్తుందంటే అవైలబుల్ ఆఫ్ ఆర్బిటాల్ లో ఒక ఎలక్ట్రాన్ వచ్చిన తర్వాత మాత్రమే పేరింగ్ కావాలి. అచ్చా పేరింగ్ నేను ఇక్కడ చేస్తాను రాంగా? అది ఇక్కడే చేయాలా? పేరింగ్ ఇక్కడే చేయాలా? ఇక్కడ చేస్తే రాంగా? ఎక్కడైనా చేసి పేరింగ్ సిన్స్ ఇట్ ఇస్ డీజనరేటింగ్ ఆర్బిటాల్. ఎక్స్ వై జెడ్ అనేది డీజనరేట్ సిమిలర్ ఎనర్జీ. నేను చెప్పుకున్నాం 2px 2py మధ్య స్పెక్ట్రల్ లైన్ ఫామ్ కాదు, ట్రాన్సిషన్ జరగదు అసలు. ఎందుకంటే సిమిలర్ ఎనర్జీ. ఒక ఎలక్ట్రానిక్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఐరన్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళిపోతుందని సిమిలర్ ఎనర్జీ లెవెల్లో ఉండదు మనకి. కాబట్టి జెడ్ లో రాసుకోవచ్చు 2 ఎలక్ట్రాన్, ఎక్స్ లో రాసుకోవచ్చు, వై లో రాసుకోవచ్చు. అలా కరెక్ట్. మీరు ఐపీలో చదివినట్టు ఓన్లీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటా వెళ్తే ఉపయోగం లేదు. ఎక్కడ అడగడానికి ఛాన్స్ ఉంది క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఎలా అడిగితే మనం ఆన్సర్ చేయాలనేది 1-4 సార్లు ఇదే క్వశ్చన్ వేరే రకంగా ఎలా అడగవచ్చు. which of the following కరెక్ట్ అడగొచ్చు, ఇన్కరెక్ట్ అడగొచ్చు. ఈ 3 ఇచ్చి ఆల్ ది అబోవ్ అవ్వచ్చు. అన్ని కరెక్ట్. For online students, you have any doubt, you may also ask. Just like fluorine కూడా అంతే. ఇంకో ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఫ్లోరిన్. ఎనీవేర్ యూ కెన్ యాడ్. X లో యాడ్ చేయండి, Z లో యాడ్ చేయండి. నాట్ ఎన్ ఇష్యూ. రైట్? అసలు నేను ఇలా అడుగుతానేమో క్వశ్చన్ ఎగ్జామ్ లో. బోరాన్ అటామిక్ నంబర్ 5 కదా. 1s2 2s1 ఇది కరెక్టేనా? బోరాన్ కి 2 3 4 5 కరెక్టేనా? కరెక్టేనా ఇది? గ్రౌండ్ స్టేట్ లో ఇంకా ఇలా అడిగే క్వశ్చన్ దిస్ కాన్ఫిగరేషన్ రిప్రజెంట్స్ గ్రౌండ్ స్టేట్ ఆఫ్ బోరాన్ ఆటమ్ అని, ఫస్ట్ ఎగ్జిట్ స్టేట్ ఆఫ్ బోరాన్ ఆటమ్ అని, సెకండ్ ఎగ్జిట్ స్టేట్ ఇలా అడగడం చేస్తాం. ఇప్పుడు ఇది ఏ స్టేట్ అవుతుంది? సెకండ్ ఎగ్జిట్ స్టేట్, ఫస్ట్ ఎగ్జిట్ స్టేట్? ఫస్ట్. గ్రౌండ్ స్టేట్ లో ఎలా ఉంటుంది? గ్రౌండ్ స్టేట్ లో 1s2 2s2 2px1 y1 z1 ఏదో గ్రౌండ్ స్టేట్ లో ఇలా రాసి అడిగితే ఎగ్జిట్ స్టేట్. అచ్చా నాకు వన్ మోర్ సింపుల్ క్వశ్చన్. సోడియం కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫస్ట్ ఎగ్జిట్ స్టేట్.
ఎవరైనా చెప్తారా? electronic configuration in first excited state. Try करो. Electronic configuration for sodium in first excited state. अच्छा सोडियम का अड़गर कदा मिम्मल्नि अडिगिते అది నీట్ క్వశ్చన్ కాదు కదా. సోడియం ఆటమ్ కి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్తారా? Which are the following configuration represents first excited state of sodium అని అడిగితే ఎలా చెప్తాం? अच्छा ग्राउंड स्टेट లో రాయండి ఫస్ట్. గ్రౌండ్ స్టేట్ లో సోడియం 1s2 2s2 2p6 దీన్ని నియాన్ అంటారా? నియాన్ ఉంది సో 10 నియాన్ తర్వాత థర్డ్ ఆర్బిట్ లో 3s1 అవుతుంది ఎలక్ట్రాన్ జనరల్. ఇది గ్రౌండ్ స్టేట్ లో. మరి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ లో అయితే 3 2p5 3s1 3p1 అవుతుంది. 3p1 అవుతుంది. అంటే s లోకి వెళ్ళి కూర్చోదు ఎలక్ట్రాన్. s కన్నా ఎక్కువ ఎనర్జీ లెవెల్ ఉంది. అసలు కొంతమంది ఇలా అనుకుంటారు, ఇది కాదు. ఎందుకు ఎగ్జైట్ స్టేట్ అంటే ఎప్పుడైతే బాండింగ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎగ్జైట్ స్టేట్. బాండింగ్ లో అంటే 3s2 అయితే బాండింగ్ లో పార్టిసిపేట్ చేయదు కదా, సింగిల్ ఎలక్ట్రాన్ ఉండాలి. కాబట్టి మనకి 3s1 3p1 రాసుకుంటాం. స్టెబిలిటీ పోయినట్టే ఎగ్జైట్ స్టేట్ ఇస్తే బోరానికైనా పోయినట్టే. బాండింగ్ కావాలంటే మనకి రాసుకోవాలి. ఎగ్జైట్ స్టేట్ ఎప్పుడు అన్స్టేబుల్ ఎగ్జైట్ స్టేట్. అచ్చా మనం గ్రౌండ్ స్టేట్ లో స్టేబుల్. మీకు ఎనర్జీ ఇచ్చి మిమ్మల్ని అచ్చా నువ్వు సూపరు నువ్వు డోపరు నువ్వు ఇక్కడ ఉండాల్సినది కాదు నువ్వు అక్కడ ఉండాల్సినది అంటే నువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు బాసు. అసలు నీటిలో నీకు 700 రావాల్సిందే, పొరపాటున 400 వచ్చినాయి 300 వచ్చినాయి, అది నీ రేంజ్ ఇది కాదు అంటే ఆ టయానికి తన ఎనర్జీ లెవెల్ ఎక్కడ ఉంటుందంటే దట్ ఈస్ నాట్ స్టేబుల్ నా. వైల్ రిటర్న్ టు ది ఒరిజినల్ స్టేట్ దే ఎమిట్ ది లైట్, దే ఎమిట్ ది ఎనర్జీ. దాని తర్వాత తెలిసింది ఒక 10 రోజుల తర్వాత, ఆహా నేను అక్కడ ఉండాల్సిన కాదు ఇక్కడే ఉండాల్సిన, నా స్టేట్ ఇదే గ్రౌండ్ స్టేట్, నేను ఇక్కడే స్టేబుల్. అలానే ఎలక్ట్రాన్ కూడా అంతే. ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా ఎగ్జైటెడ్ స్టేట్ లో స్టేబుల్ కాదు, గ్రౌండ్ స్టేట్ లోనే స్టేబుల్. బాండింగ్ కోసం మనమే ఫోర్స్ఫుల్ గా ఎనర్జీ ప్రొవైడ్ చేస్తేనే ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. రూమ్ టెంపరేచర్ దగ్గర నో బాండింగ్. మనం బాండింగ్ గురించి నేర్చుకున్నాం కెమిస్ట్రీలో. ఐసోలేటెడ్ స్టేట్ లో కానీ రూమ్ టెంపరేచర్ దగ్గర కానీ మెకానిజం జరగదు. అసలు మెకానిజం ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు ఎలక్ట్రాన్ హ్రాస జరుగుతుంది? ప్రొవైడింగ్ సమ్ హీట్, ప్రొవైడింగ్ సమ్ ఎనర్జీ, ప్రొవైడింగ్ సమ్ ఎలక్ట్రికల్ సోర్స్, ప్రొవైడింగ్ సమ్ థర్మల్ ఎనర్జీ, ప్రొవైడింగ్ ఎనీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, దెన్ ఓన్లీ రూమ్ టెంపరేచర్ మీద బాండింగ్ కానీ మెకానిజం కానీ జరుగుతుంది. అదర్వైజ్ దెర్ ఇస్ నో మెకానిజం. రైట్, మనమైనా అంతే కదా. ఐడియల్ స్టేట్ లో ఉన్నాం అనుకోండి, నో వర్క్. ఉంటుందా వర్క్? ఏముండదు. ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు చేయగలుగుతారు. వితౌట్ ఎనీ వర్క్. నేను చెప్పుకున్నాను, a tea bag is dipped in hot water, then only flavor will come, but dipped in cold water flavor will not come. Same అదే వాటర్ అదే టీ బ్యాగ్ ఫ్లేవర్ రాదు కోల్డ్ వాటర్ లో, హాట్ వాటర్ లో వస్తుంది. నేచర్ ప్రెజరైజ్ చేస్తే గానీ రాదు, అక్కడ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్తే గానీ రాదు బాండింగ్. సేమ్ మేనర్, రైట్? ఎగ్జైట్ స్టేట్ అంటే ఇలా రాయాలి. సపోజ్ నేను జినా బోరాన్ బెరీలియం చెప్తారా? ఎగ్జైట్ ఫస్ట్ ఎగ్జైట్ స్టేట్ బెరీలియం అటామిక్ నెంబర్ 4 కదా. గ్రౌండ్ స్టేట్ లో అయితే 1s2 2s2 ఎవ్రీబడీ నోస్. ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్, బెరీలియం నెవర్ ఫార్మ్ ఏ బాండ్ ఇన్ గ్రౌండ్ స్టేట్. BeCl2 ఫార్మ్ కాదు అంటే కెమికల్ బాండింగ్ కూడా ఒక ఐడియా రావాలి మీకు. BeCl2 ఫార్మ్ అవ్వాలి అంటే బెరీలియం బాండ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే గ్రౌండ్ స్టేట్ లో అన్పేడ్ ఎలక్ట్రాన్ లేవు కదా,
ఆఫీల్ ఎలక్ట్రాన్ లేవు కదా, బాండింగ్ లో పార్టిసిపేట్ చేయదు. నాకెందుకు, నేను ఎందుకు చేయాలి, నాకు ఏం లేవు చేయడానికి. 1s ఉంది కంప్లీట్లీ ఫీల్డ్, 2s ఉంది కంప్లీట్లీ ఫీల్డ్. నన్ను అన్స్టేబుల్ చేస్తే కదా నేను రియాక్ట్ అయ్యేది. నిన్ను అన్స్టేబుల్ చేయాలంటే నేను పొగడతానే. అచ్చా నీ అంత రాడు ఎవరు లేరు, ఎలక్ట్రాన్ పోడామనుకోండి, అసలు ఎలక్ట్రాన్ హ్యాపీగా ఫీల్ అయిపోయి 2s లో నుంచి 2p లో జంప్ అయిపోతుంది. అచ్చా దొరికేవాలనుకుంటా. ఇప్పుడు 2 ఆఫీల్ దొరికి క్లోరిన్ హ్యాపీలీ రియాక్ట్. క్లోరిన్ లో ఒక ఆఫ్ ఫీల్డ్, ఒక క్లోరిన్ లో 2 క్లోరిన్ లో BeCl ఫామ్ అవుతుంది. గ్రౌండ్ స్టేట్ లో ఫామ్ కాదు, ఎగ్జైట్ స్టేట్ లో ఫామ్ అవుతుంది BeCl. అలానే బోరాన్ చేసుకున్నాం, బోరాన్ BeCl గ్రౌండ్ స్టేట్ లో రాదు. అచ్చా ఇంకా చెప్పాలంటే ఆర్గానిక్ లో ఫండమెంటల్ కార్బన్ కదా, కార్బన్ బ్యాలెన్స్ ఎంత చెప్తారు, ఎంత చదువుకుని ఉంటారు మీరు, ఎంత చదువుకున్నారు? టెట్రా వ్యాలెన్సీ కదా కార్బన్, ఇది యూనిక్ ప్రాపర్టీ కదా. క్యాటినేషన్ టెట్రా వ్యాలెన్సీ యూనిక్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే హార్ట్, ఇది కార్బన్ కాంపౌండ్స్ ఏమని కార్బన్ గురించి తెలియకపోతే ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదు. కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్ లో చెప్తారా, 1s2 2s2 2px1 2py1. అచ్చా ఇది వేలెన్స్ షీట్ కదా, వేలెన్స్ షీట్ కదా. ఇది వేలెన్స్ షీట్ లో ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? హౌ కార్బన్ కెన్ ఫార్మ్ CH4 అంటే గుర్తుపెట్టుకోండి, ఎక్సైటెడ్ స్టేట్ లోనే ఆర్గానిక్ కాంపౌండ్ మెకానిజం. అది గ్రౌండ్ స్టేట్ లో మెకానిజమే లేదు. కార్బన్ 4 ఎక్కడ ఉన్నాయి అసలు? ఎక్సైటెడ్ స్టేట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే మీరు సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఫామ్ అవుతుంది, లేకపోతే ఇండైరెక్ట్ గా సోర్స్ ఇవ్వవసరం. బాగా హార్ట్ కండిషన్ అనుకోండి, మనం సోర్స్ ఇవ్వవసరం. బై డిఫాల్ట్ మన బాడీ హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇన్సైడ్ అవర్ బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, బై డిఫాల్ట్ జరిగిపోతుంది. అది ఒకసారి మనం ఇవ్వవసరం లేదు. స్టెబిలిటీ కోసం ఇన్సైడ్ మన బాడీ అలా మన ఇదో అడ్జస్టబుల్ అవుతుందో అలానే మనకి మెకానిజం కూడా. ఇట్ టేక్స్ ఎనర్జీ, ఎనర్జీ తీసుకొని ఏం చేస్తుందంటే కార్బన్ 2s లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ 2p లో తిరుగుతుంది. అది ఇప్పుడు టెట్రా వ్యాలెన్సీ అంట. ఇది టెట్రా వ్యాలెన్సీ కార్బన్ యొక్క యూనిక్ ప్రాపర్టీ. గ్రౌండ్ స్టేట్ లో కార్బన్ కెనాట్ ఫార్మ్ ఎనీ బాండ్స్. Whether CH4 you take, C2H4 you take, C2H2 you take, CO2 you take. అసలు కార్బన్ అనేది టెట్రా వ్యాలెన్సీ అనేది ఒక ఎక్సైట్ స్టేట్ లోనే ఫామ్ అవుతుంది. సో టెట్రా వ్యాలెన్సీ ఇది మరి CH4 కు ఫామ్ అవుతుంది. నాట్ ఓన్లీ నైట్రోజన్, కార్బన్, ఆక్సిజన్, ఏ ఎలిమెంట్ కైనా మీరు ఎక్సైటెడ్ స్టేట్ రాయొచ్చు. సల్ఫర్ రాదు చూడండి. సల్ఫర్ అటామిక్ నెంబర్ ఎంత? సల్ఫర్ అటామిక్ నెంబర్ ఎంత? 16. గ్రౌండ్ స్టేట్ చెప్తారా? 3s. అచ్చా నియాన్ తర్వాత 3s2. నియాన్ అంటే 10 అయిపోయింది కదమ్మా. 3s2 3p4. 3p4 ని నేను 3px2 రాసుకున్నాను, 3py1 రాసుకున్నాను, 3pz1 రాసుకున్నాను. అచ్చా గ్రౌండ్ స్టేట్ లో సల్ఫర్ కెన్ ఫార్మ్ SCl, నో డౌట్. గ్రౌండ్ స్టేట్ లో సల్ఫర్ SCl2 ఫార్మ్ అవడానికి ఛాన్స్ ఉంది. అచ్చా H2S ఫార్మ్ అవడానికి ఛాన్స్ ఉంది గ్రౌండ్ స్టేట్ లో, బికాజ్ 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి. మరి గ్రౌండ్ స్టేట్ లో SF4 ఫార్మ్ అవుతుందా? 4 అన్పేడ్ ఆర్బిటల్స్ కావాలి. 4 అన్పేడ్ ఆర్బిటల్ కావాలంటే ఫస్ట్ ఎగ్జైట్ స్టేట్ రాయమంటారా, సెకండ్ రాయమంటారా? ఫస్ట్ రాస్తా. ఫస్ట్ రాశాను అనుకోండి నేను. ఇప్పుడు నియాన్ తర్వాత 3s2 3px1 3py1 3pz1. x లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ 3d1 లో వెళ్ళిపోయింది. అచ్చా చూడండి 4 ఫామ్. SF4 రాయొచ్చు. అచ్చా కొంతమంది SF6 అడుగుతారు కెమికల్ బాండింగ్ లో. SF6 అడుగుతారు అంటే ఎన్ని కావాలి? 6 కావాలి. ఎన్ని ఉన్నాయి అన్పేడ్? 4 ఉన్నాయి. ఇంకెన్ని కావాలి? ఇంక 2 కావాలి. అంటే ఏం చేయాలి? 3s లో ఉన్న ఎలక్ట్రాన్ కూడా d లోకి వెళ్ళిపోతుంది. అది సెకండ్ ఎగ్జైట్ స్టేట్ అంటాం. ఇప్పుడు సెకండ్ ఎగ్జైట్ స్టేట్ రాయాలంటే అంటే ఈ బాండ్ ఫామ్ అవ్వాలంటే అది జరగాల్సింది. Otherwise, there is no question of formation of SF6. So 3s2, 3s1, 3px1,
3py1 3pz1 3d2. 3d2 అంటే ఒక ఆర్బిటాల్ లో రెండు రాయకూడదు, ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలి. 5 ఉన్నాయి కదా డీజనరేటివ్, ఈచ్ 1 అయినప్పుడు మాత్రమే పేరింగ్ కావాలి. కాబట్టి ఈ రెండు కూడా ఆఫ్ ఇండి, బట్ టోటల్ 5 అయినాయి, 6 అయినాయి కదా, SF6 ఫార్మ్ అవుతుంది. అలానే క్లోరిన్ సెకండరీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ మొత్తం ఇదే కదా. 6th గ్రూప్ ఎలిమెంట్ లో ఫార్మేషన్ ఆఫ్ SF2 H2S SF4 SF6. అలానే క్లోరిన్ ఆక్సియాసిస్ లో HOCl HClO2 ClO3 HClO4. క్లోరిన్ గ్రౌండ్ స్టేట్, ఫస్ట్ ఎగ్జిట్ స్టేట్, సెకండ్ ఎగ్జిట్ స్టేట్, థర్డ్ ఎగ్జిట్ స్టేట్. జినాన్ ట్రయాక్సైడ్, జినాన్ టెట్రాక్సైడ్, జినాన్ డైఫ్లోరైడ్, జినాన్ టెట్రాఫ్లోరైడ్, జినాన్ హెక్సాఫ్లోరైడ్. ఇవన్నీ గ్రౌండ్ స్టేట్ లో రావు. జినాన్ నోబుల్ గ్యాస్. ఫస్ట్ ఎగ్జిట్ స్టేట్ అయితే ZnF, సెకండ్ ఎగ్జిట్ స్టేట్ అయితే ZeF4, థర్డ్ అయితే ZeF6. ఎలా రాస్తున్నాం అంటే ఇవి అన్ని కూడా ఎగ్జైటెడ్ స్టేట్ లో. కాబట్టి నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రౌండ్ స్టేట్ లో అడుగుతారు అనుకోవద్దు. ఇంటర్మీడియట్ అయినట్టు గ్రౌండ్ స్టేట్ లో చదివిన ఉపయోగం లేదు. Which are the following electronic configuration obeys Auger principle ano, violating Auger principle ano, which are the following is correct for exit state ano, ఏ exit state ana, second or first ano, ఇలా నేర్చుకోవాలి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అటామిక్ స్ట్రక్చర్. అండర్స్టాండ్? గ్రౌండ్ స్టేట్ లో ఫామ్ కాకపోతే ఏం చేస్తాం? ఎగ్జిట్ కి వెళ్ళిపోతాం. అక్కడ కూడా ఫామ్ కాకపోతే సెకండ్ కి వెళ్ళిపోతాం. సెకండ్ కూడా ఫామ్ కాకపోతే థర్డ్ కి వెళ్ళిపోతాం. అప్పుడు ఫామ్ అవుతాయి బాండ్స్. అంటే ఎన్ని ఆటమ్స్ అటాచ్ అయి ఉన్నాయో అన్ని ఆఫ్ ఇన్ ఉండాలి. సెంట్రల్ ఆటమ్ కి ఎన్ని అటాచ్ అయి ఉన్నాయో అన్ని ఆఫ్ ఇన్ కావాలి. SeCl అంటే రెండు ఆఫ్ ఇన్ ఉన్నాయి గ్రౌండ్ స్టేట్ లో. SF4 4 కావాలి, గ్రౌండ్ స్టేట్ లో లేవు. ఫస్ట్ ఎగ్జిట్ స్టేట్ లో 4 ఉన్నాయి. SF6 6 కావాలి, సెకండ్ ఎగ్జిట్ స్టేట్ లో 6 ఉన్నాయి. ఓకే, నోట్ కర్. అంటే ఎగ్జైట్ స్టేట్ లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం తెలియాలి. అదే నేను సింపుల్ క్వశ్చన్ ఇస్తాను, ట్రై చేసి చెప్పండి. సింపుల్ క్వశ్చన్. ICl ClF3 BrF5 IF7. నేను ఒక ఎలిమెంట్ అండర్లైన్ చేశాను. అయోడిన్ అటామిక్ నెంబర్ 53 అమ్మా. మరి ఒక ఇన్ఫర్మేషన్ అటామిక్ నెంబర్స్ కావాలంటే క్లోరిన్ అటామిక్ నెంబర్ 17, బ్రోమిన్ అటామిక్ నెంబర్ 35, అయోడిన్ అటామిక్ నెంబర్ 15. అయోడిన్ ఏ గ్రౌండ్ స్టేట్ లో ఉందా, ఫస్ట్ లో ఉందా, సెకండ్ ఎగ్జిట్ స్టేట్ లో ఉందా? ఈ మార్నింగ్ Cl క్లోరిన్ ఫస్ట్ లో ఉందా, సెకండ్ లో ఉందా, థర్డ్ లో ఉందా? Br ఫస్ట్ లో ఉందా, సెకండ్ లో ఉందా, థర్డ్ లో ఉందా? IF7 ఫస్ట్ లో ఉందా, సెకండ్ లో, థర్డ్ లో? చేసి చెప్పండి, ట్రై చేసి చెప్పండి. అచ్చా, ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. అయోడిన్ అంటే అటామిక్ నెంబర్ 54 కదా, 53 కదా. జినాన్ అంటే 54 కదా. కాబట్టి వేరియేషన్ లో ఏమవుతుంది? క్రిప్టాన్ తర్వాత 4d10 అవుతుంది, 5s2 5p5. ఇది ఎలక్ట్రానిక్ చూడండి. 36 ప్లస్ 10 46, 46 ప్లస్ 7 50. అదే మీకు రూల్స్ ఉన్నాయి కదా, n+l వాల్యూ 1s2 2s2 2p 3p. ఎందుకు నేను డైరెక్ట్ ఇచ్చానంటే 17th గ్రూప్ లో చదివి ఉంటారు కాబట్టి డైరెక్ట్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, అయోడిన్ అనేది ICl ఫార్మేషన్ అప్పుడు గ్రౌండ్ స్టేట్ లో ఫామ్ అవుతుందా, ఫస్ట్ ఎగ్జిట్ స్టేటా, సెకండ్ ఎగ్జిట్ స్టేటా, థర్డ్ ఎగ్జిట్ స్టేట్? గ్రౌండ్ స్టేట్. 100% రైట్. ఎందుకని 5s2 లో 2 ఎలక్ట్రాన్, 5p లో 5 ఎలక్ట్రాన్. అచ్చా, ఒక అన్పేర్డ్ కదా, కాబట్టి ICl గ్రౌండ్ స్టేట్ లో ఫామ్ అవుతుంది. ICl
లీనియర్ అంటాం మనం, మీకు గుర్తుందో లేదు జామెట్రీ కూడా. మరి ClF3 ట్రై చేయండి, ఫస్ట్ ఎగ్జిస్టేటా. అచ్చా క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత? 70. అచ్చా నేను రాస్తాను 3s2 3px2 3py2 3pz. ClF3 అంటే ఎన్ని అన్పెయిడ్ ఆర్బిటాల్స్ ఉండాలి? 3 ఉండాలి. ఎన్ని ఉన్నాయి గ్రౌండ్ స్టేట్ లో? ఒకటే ఉంది. దేనిలో నుంచి ఎలక్ట్రాన్ తీసేద్దాం? X లో కానీ Y లో కానీ, మీ చాయిస్. X లో కానీ Y లో కానీ, ఎందుకంటే 2 డిజనరేట్ ఆర్బిటాల్స్. Y లో తీసేసి ఒక ఎలక్ట్రాన్ 3d1 ఇచ్చాను అనుకోండి, 4 ఇప్పుడు ఎన్ని 3 అయినాయి కదా, 3 అయినాయి కదా, ClF3 ఫామ్ అయిందా? అది ఒక కన్ఫర్మేషన్ యాంగులర్ T షేప్ అంటారు. ఇగో 2 లోన్ పేర్స్ ఉన్నాయి, 2 లోన్ పేర్స్ ఉన్నాయి, 3 బాండ్ పేర్స్ ఉన్నాయి. 2 లోన్ పేర్స్ 3 బాండ్ పేర్స్ ఉంటే యాంగులర్ T షేప్ అంటాము. ఇలా ఉంటుంది. 2 లోన్ పేర్స్ ఇలా రాస్తాము. లోన్ పేర్స్ ఇలా రాస్తాం. ఎందుకంటే లోన్ పేరు ఎప్పుడు కూడా యాక్సియల్ పొజిషన్ లో ఉండాలి. ఈక్విటోరియల్ పొజిషన్ లో ఉంటే రిపల్షన్స్ మాక్సిమం అయ్యి మాలిక్యూల్ అన్స్టేబుల్ అవడం చేస్తుంది. లోన్ పేరు ఎప్పుడు కూడా మాక్సిమం డిస్టెన్స్ లో ఉండాలి. సో దట్ రిపల్షన్స్ ఆర్ మినిమం. రిపల్షన్స్ ఆర్ మినిమం మీన్స్ ఆటమ్ ఇస్ మోస్ట్ స్టేబుల్, మాలిక్యూల్ ఇస్ మోస్ట్ స్టేబుల్. అలానే ఈక్విటోరియల్ పొజిషన్ లో పెడితే లోన్ పేర్స్ రిపల్షన్స్ మాక్సిమం అయ్యి మాలిక్యూల్ బ్రేక్ అవ్వచ్చు, స్టెబిలిటీ బికమ్స్ అన్స్టేబుల్ అవ్వచ్చు. అందుకే దట్ ఈస్ T షేప్ అంటాం, రైట్. అచ్చా ఫ్లోరిన్ ఎక్కువ ఉంటుందా, ఈఎన్ వాల్యూ లోన్ పేరు ఎక్కువ ఉంటుందా? ఫ్లోరినే ఎక్కువ ఉంటుంది. ఫ్లోరినే ఎక్కువ ఉంటుంది. ఫ్లోరినే ఎక్కువ. ఫ్లోరిన్ ఇస్ సబ్సే మోస్ట్, అంటే ఆల్మోస్ట్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్ ఇస్ ఫ్లోరినే కదా. ఈఎన్ వాల్యూ అయితే క్లోరిన్, ఈఎన్ వాల్యూ అయితే క్లోరిన్. సో fluorine being a very small size and more EN value. EN value means tendency of an atom to attract shared pair of electron towards itself. Okay, element of tendency to attract shared pair towards itself. కాబట్టి ఎక్కువ టెండెన్సీ ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ దూరంలో ఉంచాలి. ఈ షేప్ ఏమవుతుంది? T షేప్ అంటాం. T షేప్, యాంగులర్ T షేప్ అంటాం. అచ్చా చలో BRF5 బ్రోమిన్ గ్రౌండ్ స్టేట్ లోనా, ఫస్ట్ సెకండ్? సెకండ్ ఎగ్జిస్టేట్. అచ్చా వెరీ సింపుల్. ఇవన్నీ కూడా అటామిక్ నెంబర్ గుర్తుపెట్టుకునే కన్నా కూడా నాకు మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్లోరినో, క్లోరినో, బ్రోమినో, అయోడిన్ కదా, ఒకే గ్రూప్ కాబట్టి NS2 NP5 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఫ్లోరిన్ సెకండ్ పీరియడ్ తో స్టార్ట్ అవుతుంది, 2s2 2p5. ఫ్లోరిన్ 3s2 3p5, బ్రోమిన్ 4s2 4p5, 5s2 5. గుర్తుపెట్టుకోవాల్సింది అటామిక్ నెంబర్స్. నేను చెప్పుకున్నా లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం ఎలా ఒకే గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి ఒకే గ్రూప్ ఎలిమెంట్స్ కి సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, NS2 NP5. ఓన్లీ సెకండ్ పీరియడ్ 2s తో స్టార్ట్ అవుతుంది, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్, ఫిఫ్త్, సిక్స్త్ పీరియడ్ లాస్ట్ 10 ఉంటుంది. అది రేడియో యాక్టివ్. మనం డిస్కస్ చేయం రేడియో యాక్టివ్, అప్పుడు అయోడిన్ గురించి డిస్కస్ చేస్తాం. అలానే IF7 లో అయోడిన్ అంటే మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒక క్లారిటీ, అంటే సింపుల్ థింగ్, సింపుల్ ఎలిమెంట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సింపుల్ గా ఎగ్జిస్ట్ స్టేట్ లో అడుగుతాం. కొన్ని ఎబనార్మల్ ఉన్నాయి, ఎబనార్మల్ ఎప్పుడు కూడా అవే అడుగుతారు ఫ్రీక్వెంట్ గా. క్రోమియము, కాపరు, పెలాడియము, సిల్వరు, మొలిబిడనము, టంగ్స్టన్, లేదా ప్లాటినము, గెడలోనియము, కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, స్పెషల్ గా అడుగుతారు వారి గురించి. అఫ్ కోర్స్ మనం డీప్ లాగ్ ఎలిమెంట్స్ లో డీటెయిల్ గా నేర్చుకోవచ్చు కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డీటెయిల్ గా. సో ఇక్కడ వరకు మరియు స్పెషల్ క్యారెక్టర్స్ ఏమున్నాయో చూద్దాం. ఇవన్నీ కూడా జనరల్ అన్నమాట, దీనిలో ఎలాంటి అంబిగ్యూటీ లేదు, ఎలాంటి ఎక్సెప్షన్ లేదు. డైరెక్ట్ గా రూల్స్ ఫాలో అయితే రాయొచ్చు, 1s2 2s2 2p6 3s2 రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, నాట్ అన్ ఇష్యూ. కానీ అలా అడగకపోవచ్చేమో.
ఏది కరెక్ట్ గ్రౌండ్ స్టేట్ లో, ఏది కరెక్ట్ ఎక్సైజ్ స్టేట్ లో, ఏది వైలేటింగ్, ఏది ఒబేస్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ వైలేటింగ్ ఆల్ 3 రూల్స్ అంటారు. ఏదో ఆబో ప్రిన్సిపల్ ప్రకారం లోయెస్ట్ నెంబర్ ఫిక్స్ చేయాలి. పోలీస్ ప్రకారం ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి, 3 ఉంటే నాట్ ఒబేడ్. హున్సుల్ ప్రకారం అయితే ఆ ఫీల్డ్ లో, ఎస్ ఆర్బిటాల్ లో కాదు, ఆ ఫీల్డ్ లో అంటే డిఎల్ ఆర్బిటాల్స్ లో ఆ ఫీల్డ్ లో ఒక ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు మాత్రమే పేరింగ్ కి మనం వెళ్ళిపోవాలి. These are the rules. That too, this is for what? Multi electron or single electron? Single electron అయితే energy depends upon n value. So for example, 1s is least energy, then 2s and 2p. 3s 3p 3d equal energy. 4s 4p 4d 4f is equal energy in case of single electrons. Now chromium అది కాదు డిస్కస్ చేద్దాం. ఇవే స్పెషల్. अच्छा क्रोमियम एटॉमिक नंबर 24 इलेक्ट्रॉनिक कॉन्फिगरेशन చెప్తారు. अच्छा फॉर योर काइंड इंफॉर्मेशन एटॉमिक नंबर लेस देन 20, एटॉमिक नंबर लेस देन 20 అయినప్పుడు 4s is the least energy when compared to 3. अच्छा 3 plus 2 is equal to 5. 4 plus 0 is equal to 4. Common trend. So నేను పొటాషియం రాశాను అనుకోండి, అటామిక్ నెంబర్ 19. ఆర్గాన్ తర్వాత ఆర్గాన్ అంటే 3s2 3p6 కంప్లీట్. నేను 4s1 రాయాలా 3d1 రాయాలా? 4s2 3d ఏది లీస్ట్? 4s1 రాయాలి. अच्छा అటామిక్ నెంబర్ 20 రాస్తా, కాల్షియం రాస్తా నేను. ఆర్గాన్ తర్వాత 4s2 రాస్తా. अच्छा स्कैंडियम एटॉमिक नंबर 21 रास्ते. अच्छा आर्गान 4s2 రాద్దామా 3d3 రాద్దామా? अच्छा చూద్దాం. एटॉमिक नंबर greater than 20 లో 3d is more energy than 4s. अच्छा రెండు ఒకటే కదా. 3d is less energy when compared to 4s. Reason as usual effective nuclear charge. d orbital ki special peculiarity, complex geometry, penetrating power ఎక్కువ ఉంటుంది కాబట్టి effective nuclear charge more attraction toward the nucleus. nucleus కల్లా ఎక్కువ మూవ్ అవుతుంది. దీని స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటారు. d orbital contraction, f orbital contraction అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవి షెల్ అనుకోండి, కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్ అలా ఉన్నాయి. ఇగో ఇది ఒకటి ఎలక్ట్రాన్ అనుకోండి, న్యూక్లియస్ లోపల ప్రోటాన్, ఇది న్యూక్లియస్ లోపల ప్రోటాన్ ఉంది. ఇక్కడ 2 ప్రోటాన్స్ ఉన్నాయి న్యూక్లియస్ లోపల. ఈ ఎలక్ట్రాన్ కి ప్రోటాన్ కి అట్రాక్షన్ ఉంటుంది. సెకండ్ బెంచ్ ఎలక్ట్రాన్ కి ఈ ప్రోటాన్ కూడా అట్రాక్షన్ ఉంటుంది. లాస్ట్ బెంచ్ ఎలక్ట్రాన్ కి ఈ ప్రోటాన్ కూడా అట్రాక్షన్ ఉంటుంది. కానీ ఫస్ట్ బెంచ్ లో ఉన్న ఎలక్ట్రాన్ కి రిపల్షన్ ఉండదు. లాస్ట్ బెంచ్ లో ఉన్న ఎలక్ట్రాన్ కి మధ్యలో ఉన్న ఎలక్ట్రాన్ మధ్య రిపల్షన్ కూడా ఉంటుంది. అర్థమైందా? ఫస్ట్ బెంచ్ లో ఉన్న ఎలక్ట్రాన్ కి దీనికి రిపల్షన్స్ ఉండవు. వీళ్ళ మధ్య అడ్డేవులు లేరు, స్క్రీన్స్ ఏవి లేరు. డైరెక్ట్ గా ఎలక్ట్రాన్ ప్రోటాన్. దీనికి ఎలక్ట్రాన్ ఉంది ఇక్కడ. ఈ ఎలక్ట్రాన్ కి ఆ ఎలక్ట్రాన్ మధ్య రిపల్షన్ జరుగుతుంది. అఫ్ కోర్స్ అట్రాక్షన్ కూడా ఉంటుంది. అట్రాక్షన్ డామినేట్ అయింది అనుకోండి, సైజ్ తగ్గుతుంది. రిపల్షన్ డామినేట్ అయింది సైజ్ పెరుగుతుంది. వెరీ సింపుల్. అట్రాక్షన్ డామినేట్ అయితే సైజ్ తగ్గుతుంది, రిపల్షన్ అయితే సైజ్ పెరుగుతుంది. ఇప్పుడు సపోజ్ సెకండ్ బెంచ్ లో వాళ్ళు, థర్డ్ బెంచ్ లో వాళ్ళు, ఫోర్త్ బెంచ్ వాళ్ళు ఇన్ఎఫెక్టివ్ అనుకోండి, బికాస్ ఆఫ్ పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్, బికాస్ ఆఫ్ ఇట్స్ జామెట్రీ. ఈ జామెట్రీ వలన వీళ్ళకి ఎఫెక్టివ్ లేదనుకోండి, మరి అవుట్ ఎలక్ట్రాన్ ఏమవుతుంది? మోర్ అట్రాక్షన్ టువర్డ్స్ ది న్యూక్లియస్. దగ్గరికి వచ్చినప్పుడు ఎనర్జీ తగ్గుతుందా పెరుగుతుందా?
తగ్గుతుంది, దూరంగా వెళ్ళినప్పుడు పెరుగుతుంది ఎనర్జీ, దగ్గర వచ్చినప్పుడు ఎనర్జీ తగ్గుతుంది. అందుకే మనం ఏం చెప్పాము, 20 లోపు డి ఆర్బిటాల్ లేదు అసలు, 20 తర్వాత డి ఆర్బిటాల్ ఎంటర్ అయ్యేది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎలా అని చెప్తాను, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి చాలా మంది జరిగే మిస్టేక్ ఏంటంటే, ఈ కాన్సెప్ట్ పెట్టుకొని సార్ అటామిక్ నెంబర్ 21 అన్నారు కదా, 3D లెస్ ఎనర్జీ కదా, నేను 3D రాస్తానంటే విచ్చేసింది కదా. అచ్చా ముందు అసలు ఎలక్ట్రాన్ 4s లోకి ఎంటర్ అయిన తర్వాత డీలోకి వచ్చేది. అసలు 4s లోకి ఎంటర్ రావడం డీలోకి రావు కదా. ఎప్పుడైతే 4s లో 2 ఎలక్ట్రాన్ నుండి డీలోకి వచ్చిందో అప్పుడే మనకి దీని మధ్య కాంపిటీషన్ ఉంటుంది, అంతేగాని ఓన్లీ డైరెక్ట్ డి ఆర్బిటాల్లోకి వెళ్ళమని. కాబట్టి విచ్ ఇస్ ఇన్కరెక్ట్. మరి కరెక్ట్ ఏంటంటే స్కానియం 21 కి ఆర్గాన్ 3d1 4s2 రాయాలి. 3d అచ్చా 20 కదా, సారీ 18 కదా, 18 20 21. అచ్చా నేను క్రోమియం రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ స్కాండియం +2 రాయాలంటే నేనేం చేయాలి, 3D లోంచి ఎలక్ట్రాన్ తీసేద్దామా, 4s నుంచి తీసేద్దాం ఎలక్ట్రాన్, దేని తీసేయాలి? అచ్చా మనకు ఒక రూల్ ఉంది, whenever you want to remove the electron you must remove the electron from higher energy level. మీ కాన్సెప్ట్ కనుక ఇక్కడ ఆగిపోతే మీరేం చేస్తారంటే 3D లో ఒక ఎలక్ట్రాన్ 4s లో ఒక ఎలక్ట్రాన్ తీసేస్తారు, గాన్. సో అటామిక్ నెంబర్ గ్రేటర్ దాన్ 20 దీనికోసం ఈ పాయింట్ చెప్పింది, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కోసం కాదు, ఈ పాయింట్ కోసం. స్కాండియం +2 చాయాలి నాకు కావాలి అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2 ఎలక్ట్రాన్ తీసేయాలి. 2 ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి తీసేయాలంటే ఎలక్ట్రాన్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ హైయర్ ఎనర్జీ లెవెల్. హైయర్ ఎనర్జీ లెవెల్ ఎవరు ఇక్కడ? 4s. కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇవ్వాలి, ఆర్గాన్ 3d1 నోట్ చేసుకోండి, ఇది నోట్ చేసుకోండి. ఎక్కువ మీకు అటామిక్ నెంబర్ 20 దగ్గర అడుగుతారు మ్యాగ్నెటిక్ మూమెంట్ గురించి. క్రోమియం +3 నో, Mn +2 నో, Fe +2 నో, Fe +3 నో, ఇవి అడిగి వాడికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి అడుగుతారు. అయితే పారామాగ్నెటిక్ డయామాగ్నెటిక్ అడుగుతారు. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారామాగ్నెటిక్, పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే డయామాగ్నెటిక్. కలరా కలర్లెస్ అని అడుగుతారు. 3 క్వశ్చన్స్, డయామాగ్నెటికా పారామాగ్నెటికా, కలరా కలర్లెస్సా, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటే ఎంత. चलो now you are going to discuss chromium atomic number 24 को discuss చేద్దాం. अच्छा chromium అంటే అగైన్ ఆర్గాన్ తర్వాత ఆర్గాన్ 18 కదా, 18 తర్వాత 3d4 4s2 రాస్తే కరెక్ట్ గా ఉందా? ఎక్సెప్షన్ కదా, ఇది రాస్తే కరెక్ట్ గా ఉంటుందా? ఆర్గాన్ 3d5 4s1 రాస్తే కరెక్ట్. ఏది కరెక్ట్ మీకు తెలుసు, ఏది కరెక్ట్? రీజన్ అడుగుతాడు, అసలు కరెక్ట్ అని కూడా అడగట్లేదు, రీజన్ అడుగుతాడు. ఆఫ్ ఇలా ఎక్స్చేంజ్ అని హై ఎక్స్చేంజ్ ఎనర్జీ, హై ఎక్స్చేంజ్ ఎనర్జీ అంటే మీకు తెలుసు, ఏదైనా సిస్టమ్ కనుక హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీకి వస్తే సిస్టమ్ మోస్ట్. నేను ముందు చెప్పాను, మీరు కనుక మీ లెవెల్లో కాకుండా వేరే లెవెల్లోకి వెళ్ళిపోతే, సపోజ్ మీరు ఇప్పుడు నీట్ లాంగ్ టర్మ్ చదువుతున్నారు, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో బుక్స్ తీసుకుంటే యువర్ అన్స్టేబుల్. అంటే ఒకేసారి హై ఎనర్జీ లెవెల్కి వెళ్ళిపోయారు. బట్ హైయర్ నుంచి లోయర్ వచ్చినప్పుడు సిస్టమ్ ఇది మోస్ట్, లోయర్ టు హైయర్ వెళ్ళినప్పుడు సిస్టమ్ అన్స్టేబుల్.
అచ్చా ఐపీ చదువుతా నీట్ రాయాలంటే కష్టం. అంటే లోయర్ నుంచి హై ఎనర్జీ లెవెల్కి వెళ్ళిపోయారు, సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్. అచ్చా నీట్ లాంగ్ టర్మ్ చదివే వాళ్ళకి ఐపీ రాయడం ఎగ్జామ్ అనేది కేక్ వాక్. అంటే మీరు హై ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీకి వచ్చారు, సిస్టమ్ ఈజ్ మోస్ట్. కాబట్టి ఎప్పుడైనా కూడా ఎక్కువ ఎక్స్చేంజ్ జరిగినాయి అనుకోండి, ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అయింది అనుకోండి, సిస్టమ్ ఈజ్ మోస్ట్. ఎనర్జీ ఎంత ఎక్కువ రిలీజ్ అయితే సిస్టమ్ అంత మోస్ట్. మీరు చదివి ఉంటారు థర్మోడైనమిక్స్ లో, ద ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ ఆర్ మోర్ స్టేబుల్ దెన్ ఎండోథర్మిక్ రియాక్షన్. ఎక్సోథర్మిక్ రియాక్షన్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, సిస్టమ్ మోర్ స్టేబుల్ అవుతుంది. అచ్చా ఒక స్టోన్ పైకి వేసారమ్మా, పైన ఉంటుందా కిందకు వస్తుంది, ఎందుకంటే స్టెబిలిటీ కోసం. హై ఎనర్జీ లెవెల్ స్టేబుల్, సిస్టమ్ స్టేబుల్ కాదు, కిందకు వచ్చినప్పుడు స్టేబుల్. నేను చెప్పాను సపోజ్ వన్ డే పర్టికులర్ డే రిజల్ట్స్ వచ్చినాయి, నేను నీట్ రిజల్ట్స్ వచ్చినాయి అన్న. అచ్చా పన్వి సాయికి నేను 720కి 700 మార్క్స్ వచ్చినాయి అనుకున్నాను. అచ్చా ఆ రోజు పన్వి సాయి ఎలా ఉంటాడు, ఈ ఎనర్జీ లెవెల్ ఎక్కడ ఉంటాడు? అచ్చా మనం ఇలా చూస్తామా ఇలా చూస్తామా? ఖచ్చితంగా ఎనర్జీ లెవెల్ హై ఉంది. అది ఫరెవరా? అది ఆడే వరకేనే. నెక్స్ట్ డే అగైన్ ఈ కమ్ డౌన్ ఇంటూ ఈజ్ ఒరిజినల్ పొజిషన్. ఎందుకంటే ఆ లెవెల్లో ఎప్పుడు మనం ఎగ్జైట్ స్టేట్ లో ఉండలేము, మనం ఎప్పుడు ఆ లెవెల్లో ఉండలేము. మన స్టేట్ అంటూ ఒకటి ఉండదు, గ్రౌండ్ స్టేట్ లో మనం ఏ స్టేట్ లో స్టేబుల్ గా ఉంటాం. అంటే ఎనర్జీ తగ్గించుకుంటే మనం స్టెబిలిటీ పెరుగుతుంది. ఎనర్జీ ఎక్కువ లేనప్పుడు మోర్ ఎగ్జైటేషన్ వస్తుంది. కోపంగా ఉన్నప్పుడు యువర్ ఎగ్జైటెడ్ అన్నాం, మీరు ఏం చేస్తారు మీకు తెలియదు, బికాజ్ యువర్ నాట్ స్టేబుల్. అచ్చా బీపీ, మీ భాష పరిభాష చెప్పాలంటే బీపీ పెరిగితే నేనేం చేస్తాను నేనే తెలియదు అన్న ముందు అనవాంటగా ఆ సెంటెన్స్ వాడేస్తారు. అచ్చా బీపీ వస్తే నేనేం చేస్తాను నాకే తెలియదు అంటే ఏంటి? మీకు ఎనర్జీ హై ఎనర్జీ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. సోర్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది, సాల్ట్ ఫామ్ లోనే ఏదో ఫామ్ లో సోర్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది, హై ఎనర్జీ లెవెల్లో ఉన్నారు, ఎగ్జైట్ అయిపోయింది, అన్ని సెల్స్ ఎగ్జైట్ అయిపోయింది. ఎగ్జైటేషన్ లో మనం ఏం మాట్లాడతాం మనకే తెలియదు, ఏం చేస్తామో మనకే తెలియదు. బట్ ఒరిజినల్ స్టేట్ లో యువర్ మోర్ స్టేబుల్ కదా. అంటే ఎప్పుడైనా కూడా ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసాం అనుకోండి, ఇప్పుడు బాధ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, మిగతా వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకుంటాం. నాకు పలానా కష్టాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, కొంత ఏదైనా రిలీఫ్ వచ్చిందండి, స్టేబుల్ అవుతారండి. అంటే ఎనర్జీని మీరు వదిలించుకుంటే, మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ వదిలించుకుంటే మీరు స్టేబుల్ అయిపోతారు. సేమ్ ఇక్కడ ఎక్స్చేంజ్ ఎనర్జీ కూడా అంతే. మోర్ నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఆర్ పాసిబుల్, సిస్టమ్ ఈజ్ మోర్ స్టేబుల్. ఎందుకంటే మోర్ ఎనర్జీ లోయర్డ్, ఎక్కువ ఎనర్జీ తగ్గిపోయింది అనుకోండి, సిస్టమ్ ఈజ్ మోర్ స్టేబుల్. చూద్దాం ఈ రెండు డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం. అచ్చా నేను 3D4 4s2 ఇక్కడ రాస్తాను, 3D4 ఇలా రాస్తాను. 1 2 3 4. అచ్చా 4s లో ఎక్స్చేంజ్ అనేది లేదు కదా, 2 ఎలక్ట్రాన్ ఆల్రెడీ ఉండిపోయింది. ఆఫ్ ఇట్ లేవు 4s లో, 2 ఎలక్ట్రాన్లు ఉండిపోయాయి. మరి D లో చూద్దాం ఎక్స్చేంజ్. అచ్చా ఫస్ట్ ఎలక్ట్రాన్ సెకండ్ ఎలక్ట్రాన్ తో ఎక్స్చేంజ్ అవ్వచ్చు, థర్డ్ ఎలక్ట్రాన్ తో ఎక్స్చేంజ్ అవ్వచ్చు, ఫోర్త్ ఎలక్ట్రాన్ తో ఎక్స్చేంజ్. అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ కి 3 ఎక్స్చేంజెస్. ఈచ్ ఎక్స్చేంజ్ అయినప్పుడు కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సెకండ్ ఎలక్ట్రాన్ చూద్దాం. సెకండ్ ఎలక్ట్రాన్ అచ్చా మళ్ళీ ఇలా రాయకూడదు, ఆల్రెడీ ఇది అయిపోయింది. 1 2 2 అని 2 2 1 అని అయిపోయింది. మళ్ళీ 2 2 1 రాయకూడదు, అయిపోయింది. 1 2 2 అయిపోయింది. 2 2 1 అన్న 1 2 1 ఎక్స్చేంజ్ అదే కదా, అది అయిపోయింది, ఇంక లేదు దానికి ఛాన్స్. సెకండ్ ఎలక్ట్రాన్ ఛాన్స్ ఏముంది? 2 నుంచి 3 ఉంది, 2 నుంచి 4 ఉంది. 2 ఎక్స్చేంజెస్ ఆర్ పాసిబుల్. సెకండ్ ఎలక్ట్రాన్ కి 2 ఎక్స్చేంజెస్ ఆర్ పాసిబుల్. సెకండ్ ఎలక్ట్రాన్ కి 2 ఎక్స్చేంజెస్ ఆర్ పాసిబుల్. థర్డ్ ఎలక్ట్రాన్ కి ఒక ఎక్స్చేంజ్ కదా, ఒక ఎక్స్చేంజ్ పాసిబుల్, 1 ఎక్స్చేంజ్ పాసిబుల్. అంటే మొత్తం టోటల్ ఎన్ని ఎక్స్చేంజ్ జరిగింది? ఫస్ట్ ఎలక్ట్రాన్ 3 ఎక్స్చేంజ్ పాసిబుల్. ప్రాబబిలిటీ
Second electron 2 exchange possibility, third electron 1 electron. Total exchanges are 6x. Total 6x. And each exchange కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. 6 exchanges కూడా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మరి ఈ కాన్ఫిగరేషన్ చూద్దాం. 3d5 చూద్దాం. 3d5 అయితే 1 2 3 4 5. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ కి 1 2 3 4. ఫస్ట్ ఎలక్ట్రాన్ కి 4. సెకండ్ ఎలక్ట్రాన్ కి చెప్పండి. సెకండ్ ఎలక్ట్రాన్ కి 1 2 3. థర్డ్ ఎలక్ట్రాన్ కి చెప్పండి. థర్డ్ ఎలక్ట్రాన్ కి अच्छा 1 2. थर्ड इलेक्ट्रॉन की 2. फोर्थ इलेक्ट्रॉन की 1 1. अच्छा 4 3 2 1 ఎంత 4 3 2 1 10. ఎప్పుడు ఎక్స్చేంజ్ ఎక్కువ దొరుకుతుంది? హాఫ్ ఫీల్డ్ కంప్లీట్ అయ్యారు, అన్ని హాఫ్ ఫీల్డ్ కంప్లీట్ అయ్యారు. సో 10 ఎక్స్చేంజ్ అంటే ఈచ్ ఎక్స్చేంజ్ లో ఎక్కువ ఎనర్జీ రిలీజ్. 10 ఎక్స్చేంజ్ అంటే మోర్ ఎనర్జీ రిలీజ్. ఏ సిస్టమ్ మోస్ట్ స్టేబుల్ అవుతుంది? This system is most stable. So each time, each exchange is some energy release. ఏ సిస్టమ్ అయితే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుందో ఆ సిస్టమ్ మోస్ట్ స్టేబుల్. కాబట్టి సింపుల్ అంటే మీకు తెలియదని అనుకోను, అందరూ తెలిసింది క్రోమియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. బట్ రీజన్ అడిగితే ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. ఎక్కువ ఎక్స్చేంజెస్ జరిగితే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సిస్టమ్ ఇది మోస్ట్ స్టేబుల్. ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎనీ సిస్టమ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ హైయర్ టు లోయర్, సిస్టమ్ ఇస్ మోస్ట్ స్టేబుల్. Lower to higher, system is unstable. ఎక్కువ ఎనర్జీ లాస్ అయింది కాబట్టి సిస్టమ్ మోస్ట్ స్టేబుల్. ఇది why off field orbitals are gets extra stability because of exchange of energy. Number of exchanges increases, stability increases. Number of exchanges increases, stability increases. अच्छा डाउट నాకు డౌట్ మరి క్లారిఫై చేస్తారు లేదా? క్రోమియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3d5 4s అనేది గ్రౌండ్ స్టేట్ లోనా ఎగ్జైట్ స్టేట్? సింపుల్ డౌట్ అమ్మా. ఆన్లైన్ స్టూడెంట్స్, క్రోమియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3d5 4s అనేది గ్రౌండ్ స్టేట్ లోనా ఎగ్జైట్ స్టేట్ లోనా? Anybody? Ground state లోనా ఎగ్జైట్ స్టేట్? గ్రౌండ్ స్టేట్ లో. ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ వల్ల అలా వచ్చింది, అంతేగాని ఎగ్జైట్ స్టేట్ అవడం వల్ల కాదు. అచ్చా ఇంకో క్వశ్చన్ నాకు, క్రోమియం ఆటమ్ కి KLMN డిజిగ్నేషన్ ఏంటి? అంటే 2, 8, 13, 1, 2, 8, 2, sorry, 2, 10, 23 కదా, 23 plus 1. 18, 2, 8, 18, 13, ये करेक्ट. अच्छा మీరు ఇలా చదువుకొని వెళ్తారు, అడిగారు which are the following is correct electronic configuration of chromium?
అడగరా అడుగుతారేమో 2, 8, 13, 1 కరెక్టా అంటే కేషన్లో మ్యాక్సిమం ఎన్ని ఉండొచ్చు 2n² కదా ఫార్ములా 2 ఉండొచ్చు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ రాసుకుంటే సరిపోతుంది కంప్లీట్ కాదు अच्छा 1s2 2s2 2p6 3s2 3p6 3d5 4s इगो के शेल फर्स्ट शेल इगो सेकंड शेल n शेल थर्ड शेल m शेल ఈ n शेल k शेल లో 2 l शेल లో 8 m शेल లో 13 n शेल లో 2, 8, 13 2, 8, 8, 5 ఈ 5 ఎందుకు రాస్తాం మనం 3d లో కదా 3d అంటే థర్డ్ షెల్ కదా n షెల్ లో రాయకూడదు అవి n షెల్ లో రాయకూడదు థర్డ్ షెల్ లో రాయాలి కాబట్టి మిమ్మల్ని మిస్లీడ్ చేయాలంటే ఇలా అడుగుతారు క్వశ్చన్ క్రోమియం తెలుసు మీకు 3d5 4s1 అంటే అసలు బ్లైండ్ గా పెట్టేస్తారు క్రోమియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మరి KLM డిజిగ్నేషన్ లో అడిగితే విచ్ ఇస్ కరెక్ట్ దిస్ ఇస్ కరెక్ట్ Now copper. Copper atomic number 29. Argon అయితే 18. 3d10 4s1 correct. అయితే 3d9 4s2 correct. ఏది కరెక్ట్ ఇదండి ఫస్ట్ వన్ కరెక్ట్ ఎందుకని కరెక్ట్ సేమ్ రీజన్ ఎక్స్చేంజ్ ఎనర్జీ ఎప్పుడైతే కంప్లీట్లీ ఫిల్డ్ ఉందో సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ సిమెట్రీ ఆల్వేస్ మోస్ట్ స్టేబుల్ దట్ ఎనీథింగ్ సిమెట్రీ కనుక ఉంటే ఏదైనా మాలిక్యూల్ వెరీ డిఫికల్ట్ టు టచ్ బికాజ్ ఇట్ ఈస్ మోస్ట్ స్టేబుల్ అంటే హాఫ్ ఫీల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ మోస్ట్ స్టేబుల్ బికాజ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ కంప్లీట్లీ ఫీల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ మోస్ట్ స్టేబుల్ బికాజ్ ఆఫ్ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సో ఇక్కడ కంప్లీట్లీ ఫిల్డ్ కాబట్టి సేమ్ రీజన్ చెప్పకూడదు మనం కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ మోస్ట్ స్టేబుల్ బికాజ్ ఆఫ్ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే రెండు రీజన్స్ ఉన్నాయి మనం పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఎక్కువ యూజ్ చేసే వర్డింగ్ హాఫ్ ఫీల్డ్ ఆర్బిటాల్స్ కంప్లీట్లీ ఫీల్డ్ ఆర్బిటాల్ గెట్స్ ఎక్స్ట్రా స్టెబిలిటీ రీజన్ ఏంటంటే హాఫ్ ఫీల్డ్స్ ఆర్ మోస్ట్ స్టేబుల్ బికాజ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎనర్జీ completely fields are most stable because of symmetrical distribution. These two reasons, not correct. Sometimes in AIMS examination, assertion reason also they are asked. Achha, one more simple logic for me. చూద్దాం మీరు ఎంతవరకు కరెక్ట్ గా చేస్తారు ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే AIMS లో అడుగుతారేమో అడిగితే Cu+1 Cu+2 solid state లో Cu+1 Cu+2 aqueous solution లో which is the most stable +1 most stable +2 most stable ఏమా +1 अच्छा +1 అంటే ఒక ఎలక్ట్రాన్ పోతే ఏమవుతుంది 3d10 కంప్లీట్లీ కాబట్టి ఇది 3d10 అంట ఇది 3d9 अच्छा నో డౌట్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ గెట్స్ ఎక్స్ట్రా స్టెబిలిటీ 3d10 Cu+1 is more stable than Cu+. अच्छा మీరు ల్యాబ్ లో ఎప్పుడైనా కాపర్ సల్ఫేట్ Cu+ లో చూసారా కాపర్ సల్ఫేట్ ఎలా రాస్తారు CuSO4 రాస్తారా అది ఇలా రాస్తారా Cu2SO4 రాస్తారా ఏది కరెక్ట్ ఫార్మ్ కాపర్ సల్ఫేట్ ఏది కరెక్ట్ ఫార్మ్
CuSO అంటే ఏ స్టేట్ లో ఉన్నట్టు +2 స్టేట్ లో ఉన్నట్టు. అచ్చా ఇదే విధంగా ఎందుకని అలా ఇంత చెప్పుకొని మనం అటామిక్ స్ట్రక్చర్ లో నోరు బయట చెప్పుకొని మన అటామిక్ స్ట్రక్చర్ లో Cu కంప్లీట్లీ ఫిల్ మోస్ట్ స్టేబుల్ అని చెప్పుకొని మనం మన స్టేట్మెంట్ మార్చుకుందాం. మరి కాపర్ సల్ఫేట్ ఎప్పుడు ల్యాబ్ లో చేసినా, మీరు ఎప్పుడు కాపర్ సల్ఫేట్ అని రాసినా, కాపర్ నైట్రేట్ రాసినా సాల్వ్ చేసే ఉంటారు మీరు, కామన్ సాల్వ్ చేసే ఉంటారు, సింపుల్ సాల్వ్స్ ప్రాక్టికల్ గా. ఎప్పుడు కాపర్ తీసుకున్నా +2 రాస్తారు, +1 రాయరు ల్యాబ్ లో. కాపర్ నైట్రేట్ కానీ, కాపర్ సల్ఫేట్ కానీ, కాపర్ క్లోరైడ్ కానీ ఏది తీసుకున్నా కూడా కాపర్ +2 స్టేట్ లో రాస్తారు కదా. బ్లూ కలర్ కలర్ ఐడెంటిఫికేషన్ కూడా చెప్పుకుంటారు. కాపర్ కలర్ ఇస్ బ్లూ ఇన్ కలర్, దట్స్ రైట్. కాపర్ ఇస్ ఐడెంటిఫైడ్, కాపర్ ఇస్ కన్ఫర్మ్డ్. ఒరిజినల్ సాల్ట్ కి పొటాషియం పెర్లోసైనేట్ కనుక యాడ్ చేస్తే చాక్లెట్ బ్రౌన్ పీపీటీ వస్తే, చాక్లెట్ బ్రౌన్ పీపీటీ వస్తే Cu+ ఇస్ కన్ఫర్మ్డ్. కలర్ చెప్పి Cu+ సాల్ట్ అని చెప్పేసి కలర్. మరి ఎందుకు ల్యాబ్ లో ఒక రకంగాను బయట ఒక రకంగా సార్? ద రీజన్ ఈజ్ ఇక్కడ ఇది కరెక్ట్ స్టేట్మెంట్. రీజన్ aqueous solution లో Cu+ ion undergoes disproportionation reaction. ఇలా ఉండదు మరి. డిస్ప్రపోర్షనల్ రియాక్షన్ గా మారిపోతుంది aqueous స్టేట్ లో. అంటే మన ల్యాబ్ లో ప్రిపేర్ చేసేది అన్ని కూడా aqueous స్టేట్ లోనే కదా. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అంటాం. కాపర్ సల్ఫేట్ సాల్ట్ తీసుకుంటారా, సొల్యూషన్ తీసుకుంటారా? మీరు సొల్యూషన్ తీసుకుంటారు. సొల్యూషన్ స్టేట్ లో ఎప్పుడు కూడా Cu+ ion అనేది Cu+2 గానే కన్వర్ట్ అవుతుంది. అందుకే ఈవెన్ దో 3D9 కాన్ఫిగరేషన్ Cu+2 is most stable because it undergoes disproportionation reaction. I think మీరు ట్రాన్సిషన్ ఎలిమెంట్ లో 3D సిరీస్ లో కాపర్ కి Cu+2 టు Cu కి ఈ SRP వాల్యూ వచ్చేసి +0.34 చెప్తారు. మిగతా అన్ని ఎలిమెంట్స్ కి మైనస్ లో చెప్తారు. మిగతా అన్ని ఎలిమెంట్స్ కి మైనస్, జింక్ కి -0.76 అంటారు. ఫస్ట్ సిరీస్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కి SRP వాల్యూ మైనస్ వాల్యూ చెప్తారు. కాపర్ కి ఒక్కదానికి ప్లస్ వాల్యూ చెప్తారు. బికాజ్ హై హైడ్రేషన్ ఎనర్జీ అంటారు aqueous solution. హైడ్రేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దట్స్ ద రీజన్ వై కన్వర్ట్ ఇంటూ Cu+2 వెరీ ఈజీ. అచ్చా ఇంతవరకు ఇస్తే ఓకే, ఇంతవరకు ఇవ్వాలనుకున్నాం NCERT లో. ఇది ఇస్తే అచ్చా మనం ఈ కాన్ఫిగరేషన్ ప్రకారం అయితే Cu+ చెప్పేస్తాం. మనం అది సాలిడ్ స్టేట్ లో చెప్పేసి నో ప్రాబ్లం. ఎప్పుడైతే సొల్యూషన్ aqueous సొల్యూషన్ అన్నారో, aqueous కూడా సొల్యూషన్ అన్నారో, అది మీనింగ్ Cu+2 మోస్ట్ స్టేబుల్. అందుకే కాపర్, సిల్వర్, గోల్డ్ టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. చలో ఇంకో సింపుల్ థింగ్, ఫెర్రస్, ఫెరిక్ ఏది మోస్ట్ స్టేబుల్? ల్యాబ్ లో చేస్తా ఉంటారు ఫెర్రస్, ఫెరిక్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే కూడా ఎందుకు డౌట్ మనకి? ఐరన్ రాయండి 26 +2 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్ తీసేయండి, 3 ఎలక్ట్రాన్ తీసేసేయండి. ఏ సిస్టమ్ మోస్ట్ స్టేబుల్ చెక్ చేద్దాం. అచ్చా ఐరన్ తెలుసు మనకి, అటామిక్ నెంబర్ 26. ఆర్గాన్ తర్వాత 3d6 4s. ఇది 18 + 20 26. 2 ఎలక్ట్రాన్ తీసేస్తే ఏమవుతుంది? S లో తీసేద్దామా, D లో తీసేద్దామా? హైర్ ఎనర్జీ లెవెల్. అటామిక్ నెంబర్ > 20 అయితే 4s ఇస్ హైయెస్ట్ ఎనర్జీ లెవెల్. 2 ఎలక్ట్రాన్ తీసేస్తే ఇది ఏమవుతుంది? 3d6. 3d ఈ 3 ఎలక్ట్రాన్ తీసేద్దాం. S లో 2, D లో 1. అచ్చా 3d5 మోస్ట్ స్టేబుల్, 3d6 మోస్ట్ స్టేబుల్. ఏది ఆఫ్ ఫీల్డ్? 3d5. సో ఫెరిక్ ఆన్సర్ మోస్ట్ స్టేబిలిటీ.
మీకు అందుకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ల్యాబ్ లో కనుక ఫెర్రస్ సల్ఫేట్ ప్రిపేర్ చేస్తే కొద్దిసేపటికి అది ఫెర్రస్ గా ఉంటుంది, ఫెరిక్ మార్క్ స్టెబిలిటీ కోసం తప్పేం లేదు. బ్రౌనింగ్ టెస్ట్ చేసేటప్పుడు మీకు ల్యాబ్ లో ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ అని రాసి ఉంటారు రికార్డు. ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ ఎందుకు ఫ్రెష్లీ ప్రిపేర్డ్ అంటే ఆల్రెడీ 1 day బిఫోర్ 2 days బిఫోర్ చేస్తుంటే అది ఫెర్రస్ ఫెరిక్ గా మారిపోయి ఉంటుంది. ఆ టెస్ట్ లో కండిషన్ ఏంటంటే HNO3 ఆక్సిడైజింగ్ ఏజెంట్. HNO3 అనేది ఫెర్రస్ ని ఫెరిక్ గా మార్చాలి, అది టెస్ట్ రూల్. ఆల్రెడీ ఫెర్రస్ ఫెరిక్ గా మారుంటే HNO3 రూల్ ఏంటి? HNO3 ఇచ్చేస్తాం కదా, నైట్రేట్ అయాన్ టెస్ట్. HNO3 NO3 మైనస్ నైట్రేట్ అయాన్ టెస్ట్. అది నైట్రేట్ అయాన్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్. నైట్రేట్ అయాన్ అనేది ఫెర్రస్ ని ఫెరిక్ గా మార్చాలి, అది టెస్ట్ బ్రౌన్ రింగ్. మారితేనే బ్రౌన్ రింగ్ కన్వర్ట్ అవుతుంది, అదే బ్రౌన్ రింగ్ రాదు. కానీ మనం ఎంత ఇంటెలిజెన్స్ అంటే 4 రోజుల క్రితం 4 రోజుల క్రితం ప్రిపేర్ చేసిన ఫెర్రస్ సల్ఫేట్ తీసుకొని మనం బ్రౌన్ రింగ్ తెప్పిస్తాం. టెస్ట్ జంక్షన్ ఆఫ్ ది 2 layers. సార్ చూడండి సార్ ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిన బ్రౌన్ రింగ్. అది బ్రౌన్ రింగ్ కాదు, ఫెరిక్ అయాన్ కలర్. అది ఫెర్రస్ అయాన్ డర్టీ గ్రీన్ లో ఉంటుంది. ఫెర్రస్ అయాన్ కలర్ డర్టీ గ్రీన్, డర్టీ గ్రీన్, గ్రీన్ కాదు డర్టీ గ్రీన్ ఫెర్రస్ అయాన్. ఫెరిక్ అయాన్ ఏంటి ఎల్లో కలర్ గా మారింది, బ్రౌన్ కలర్ గా మారింది. రస్ట్ చూసారు కదా, ఐరన్ రాడ్ కనుక మీరు మాయిశ్చర్ అట్మాస్ఫియర్ లో పెడితే మాయిశ్చర్ ఏమవుతుంది? రస్ట్ హోల్డ్ పడుతుంది. ఎందుకని? ఆక్సిడైజ్ అయిపోతుంది. ఐరన్ ఫెరస్ అవుతుంది, ఫెరిక్ అయిపోతుంది. ఫెరిక్ ఏ కలర్ లో ఉంటుందండి? రస్ట్ గా బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తుంది కదా, అది బ్రౌన్ రింగ్ అంటారు మీరు. అది కాదు బ్రౌన్ రింగ్. బ్రౌన్ రింగ్ అంటే క్రిస్టల్ క్లీన్ గా కనబడుతుంది. అఫ్ కోర్స్ ప్రాక్టికల్స్ ఆర్ నాట్ నౌ వి ఆర్ గోయింగ్ డిస్కస్. అంటే మీరు ఎక్కడెక్కడ యూజ్ చేశారు ఈ అప్లికేషన్స్ అటామిక్ సెక్షన్ అనేది? చాలా వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ దేర్ ఇన్ అటామిక్ సెక్షన్. నోట్ కదా, విచ్ ఈజ్ మోస్ట్ స్టేబుల్ అంటే ఫెరిక్ ఈజ్ మోస్ట్ స్టేబుల్. ఫెరిక్ ఏమో డర్టీ గ్రీన్, ఫెరిక్ ఏమో వెల్లో కలర్, డర్టీ గ్రీన్ కలర్. ఎవరు చూసారా డర్టీ గ్రీన్ కలర్ ల్యాబ్ లో? ఎవరు చూడలేదా? మాకెందుకు సార్ ల్యాబ్ అంటారా? అలా అనొద్దు. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా బాడీని మీరు లైవ్ గా చూడాలి. అలానే మేము టీవీలో చూస్తాము, లేకపోతే సెల్లో చూస్తాము అంటే కుదరదు కదా. చేస్తారా? అంటే క్లాస్ రూమ్ లో టీచర్ లేకుండా, థియేటర్ లో డాక్టర్ లేకుండా సర్జరీ జరుగుతాయా? రోబోతో జరుగుతాయా? లేకపోతే మీరు డాక్టర్ ఎక్కడో కూర్చొని ఉన్నారు ఏదో రూమ్ లో, కాన్ఫరెన్స్ రూమ్ లో, నేను సర్జరీ చేయగలుగుతాను మీరు చెప్తే, కోయమంటే కోసేయగలుగుతానా? సో డాక్టర్స్ అండ్ టీచర్ నెవర్ బి రీప్లేస్. ఎన్ని ఆన్లైన్ ప్రోగ్రామ్స్ వచ్చినా, ఏది వచ్చినా సరే ఆఫ్లైన్ ఈజ్ ఆఫ్లైన్. సో ఎన్ని టెక్నిక్స్ వచ్చినా కూడా లైవ్లీగా డాక్టర్ చేసే సర్జరీ. రోబోతోనో లేకపోతే దాంతో మీతో చేసే సర్జరీ కాదు. ఫీలింగ్ ఏం తెలిసింది? మిషన్ ఫీలింగ్ తెలిసిందా? తెలిసిందా ఫీలింగ్? మరి మీకేది తెలిసింది ఫీలింగ్? పేషెంట్ ఎలా ఫీల్ అవుతుందా? అలా ఆన్లైన్ లో మీరు కూర్చుంటే అది మీరు ఉన్నారా, వీడియో ఆన్ చేయమంటే ఆన్ చేయరు, వీడియో ఆఫ్ చేస్తారు. అది ఉన్నారా లేదా, నిలబోతున్నారా, పడుకున్నారా, కూర్చున్నారా, మంజిని తాగుతున్నారా, ఏం చేస్తున్నారో తెలియదు కదా మనకి. అదే లైవ్లీగా ఉంటే అసలు మీకు అర్థమైందా లేదా మీ ఫేస్ చెప్పేసేయచ్చు. మీ బోర్గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఇంట్రెస్టింగ్ గా ఉన్నారా, అర్థం అవుతుందా, అర్థం కావట్లేదా, మీ మైండ్ ఎక్కడో ఉందా? రైట్. చలో ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారామాగ్నెటిక్ కలర్. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలా అనుకుంటాం అంటే U is equal to under root n into n plus 2 whole magnitude unit. n అంటే ఏంటి? అన్పేడ్ ఎలక్ట్రాన్స్. నంబర్ ఆఫ్ unpaid electrons.
अच्छा पेड इलेक्ट्रॉन्स कనుక అయితే diamagnetic and colorless. Magnetic moment 0. Mu is equal to 0. Diamagnetic mu is equal to 0. Note చేసుకోండి చూద్దాం d1 d2 d3 కదా. अच्छा for a kind of formation total spin formula చెప్తారా total spin S is equal to half into number of nothing but n. अच्छा n plus ఏం రాసుకోవచ్చు నేను 2s రాసుకోవచ్చా n plus 2s రాసుకోవచ్చా अच्छा n plus 2s రాసుకోవచ్చు చేయొచ్చా నేను 2s రాస్తారు n plus 2s plus 2 కామన్ తీస్తే 4 అవుతుందా అంటే అండర్ రూట్ 4 into s into s plus 1. अच्छा దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఒక మీ కనుక అప్లికేషన్ అడిగితే which of the following is correct in case of spin total spin అని అడిగితే ఇది కూడా కరెక్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్. అది ఇది ఒకటే చూద్దాం మనం. ఇది కూడా ఇస్తే ఇది ఎక్కడ ఇచ్చారంటే డి బ్లాక్ లో ఇచ్చారు అని చెప్పారు. డి బ్లాక్ ట్రాన్సిషన్ ఎలిమెంట్ లో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇచ్చారు ఫార్ములా సెట్ చేసుకోండి మీరు ఎన్సీఆర్టీ. ఎక్కడి నుంచి వచ్చింది ఫార్ములా అంటే నంబర్ ఆఫ్ టోటల్ స్పిన్ ఫార్ములా ఉంది మనకి హాఫ్ ఇంటూ నంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అని. n ప్లేస్ లో 2s సబ్స్టిట్యూషన్ చేశారు. 2s plus 2 కామన్ తీస్తే 4 into s into s plus 1. దిస్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ s అంటే ఏంటి టోటల్ స్పిన్. s అంటే స్పిన్ క్వాంటం నెంబర్ కాదు ఇక్కడ. s is the total spin. బట్ 99% ఇదే అడుగుతాడు. 99.99% కూడా ఇదే అడుగుతాడు. అచ్చా కొంచెం టిపికల్ గా ఇవ్వదలుచుకుంటే ఎన్సీఆర్టీ బేసే కొంచెం టిపికల్ గా ఇవ్వదలుచుకుంటే టిపికల్ అంటే ఎక్కువ మంది చూడరు కాబట్టి టిపికల్ కాన్సెప్ట్ తెలిస్తే ఇది ఈజీనే. టిపికల్ ఏముంది अच्छा d1 number of unpaired electron 1 d2 2 d3 3 d4 4 d5 5 अच्छा d6 4 d7 3 d8 2 d9 अच्छा d0 d10 అనేది అంటే d0 కాన్ఫిగరేషన్ గాని d10 కాన్ఫిగరేషన్ గాని వస్తే కలర్లెస్ అని చెప్పేసి ఎక్సెప్ట్ కొన్ని ఉన్నాయి అది డీ బ్లాక్ లో చెప్తాం డ్యూ టు చార్జ్ ట్రాన్స్ఫర్ ఫినామినా నాట్ బికాజ్ ఆఫ్ dd ట్రాన్సిషన్. మెయిన్లీ dd ట్రాన్సిషన్ వల్ల కలర్. dd ట్రాన్సిషన్ రావాలంటే d1 నుంచి d9 వరకు ఉండాలి. d0 d10 కొన్ని కలర్స్ ఉన్నాయి KMnO4 గాని పొటాషియం ఎక్విప్మెంట్ గాని సిలోక్రోమేట్ గాని ఇలాంటి కొన్ని కలర్స్ ఉన్నాయి. ద రీజన్ బికాజ్ ఆఫ్ చార్జ్ ట్రాన్స్ఫర్ ఫినామినా. అది డీ బ్లాక్ ఎలిమెంట్ లో మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ నంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఎలా d5 లో అంటే 5 మాక్సిమం 5 ఉంది. ఈ క్వశ్చన్ అడగొచ్చు ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి which are the following cases more maximum magnetic moment కనుక్కోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ Cr plus 2 Mn plus 2 Cu plus 2 Ni plus 2 ఇచ్చి which are the following is a maximum magnetic moment అని అడిగితే n వాల్యూ కనుక్కోవడం వాల్యూ కనుక్కోవచ్చు. ఎక్కడ నంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంటే ప్రపోర్షనల్ వల్ల మీ ప్రపోర్షనల్ గా n కనుక్కుంటే సరిపోతుంది. n కనుక్కోవాలంటే అటామిక్ నెంబర్ తెలియాలి. క్రోమియం 24 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎంత 3d5 4s1. రెండు ఎలక్ట్రాన్ తీసేస్తే s లో ఒక ఎలక్ట్రాన్ d లో ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే ఏమవుతుంది 3d4 అంటే
మ్యాంగనీస్ 25 కదా, 25 అంటే 3d5 4s2 కదా, 2 ఎలక్ట్రాన్ తీసేస్తే 3d5. అచ్చా కాపర్ ఇప్పుడే చెప్పుకున్నాం 3d9 అని, Cu+1 3d10 అని చెప్పుకున్నాం. నికిల్ అటామిక్ నెంబర్ 28 కదా నికిల్. ఆర్గాన్ 3d8 4s2 కదా మామూలుగా. 3d8 అంటే ఎన్ని 2. అదే n వాల్యూ 2 ఇక్కడ, n వాల్యూ 1 ఇక్కడ, n వాల్యూ 5 ఇక్కడ, n is equal to 4. ఒకసారి సీక్వెన్స్ అడుగుతారు, ఒకసారి లీస్ట్ అడుగుతారు, ఒకసారి హైయెస్ట్ అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే మనకి సింపుల్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇస్ హైయెస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్, జీరో మ్యాగ్నెటిక్ మూమెంట్, లీస్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్. 3d సిరీస్ లో హైయెస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫర్ మ్యాంగనీస్ 3d5 4s2 కదా, 2 ఎలక్ట్రాన్ తీసేస్తే 3d5 ఆ ఫీల్డ్ కి ఎక్కువ ఉంటుంది, కంప్లీట్లీ ఫీల్డ్ జీరో ఉంటుంది. ఏది కలర్, ఏది కలర్లెస్, ఏది డయామాగ్నెటిక్, ఏది పారామాగ్నెటిక్ నోట్ చేయండి ఒకసారి. ఎక్కువ కాపర్ క్రోమియం అడుగుతారు, ఇంకా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అడుగుతారు, సిల్వర్ పెలాడియం. రైట్. molybdenum atomic number 42, palladium atomic number 46, silver atomic number 47, gadolinium atomic number 64, platinum atomic number 79, gold atomic number 80. अच्छा ఈ 6 ఎలిమెంట్స్ కి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే అబ్నార్మాలిటీ ఎక్కువ ఇది. molybdenum atomic number 42, 45 pairs. अच्छा chromium ला palladium peculiarity చాలా peculiarity palladium ఏంటి krypton 4d10 5s0. దీన్ని మనం షూడో యూనిట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటాం. ఒక ఎలిమెంట్ ఫామ్ లో షూడో యూనిట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉందంటే అది palladium ఒకటే. 4s2 4p6 4d10 కంప్లీట్లీ అంటే 5s కాకుండా అవుటర్ మోస్ట్ షెల్ కాకుండా లాస్ట్ బట్ వన్ షెల్ కంప్లీట్లీ ఫిల్ అయితే దాన్ని షూడో యూనిట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటారు. 4s2 4p6 4d10 కంప్లీట్లీ ఫిల్. ఎందుకంటే 5s0 కదా, ఇది లాస్ట్ స్టెప్, ఇది లాస్ట్ బట్ వన్. దీన్నే షూడో యూనిట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటారు. ఒక పీరియాడిక్ టేబుల్ లో 118 ఎలిమెంట్స్ ఉంటే ఈ ఒక్క ఎలిమెంట్ కి స్పెషాలిటీ. ఈ ఒక్క ఎలిమెంట్ కి 5s0 ఉంది, దాని ఇన్నర్ షెల్ అంటే n-1 షెల్ కంప్లీట్ గా ఫిల్ అయిపోతుంది. n-1 s2 p6 d10. దీన్నే మనం ఏమంటాం అంటే షూడో యూనిట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. అంటే అయాన్ ఫామ్ లో కాపర్ కూడా ఉంటుంది, Cu+1, Ag+ సిల్వర్ కూడా ఉంటుంది. బట్ ఎలిమెంటల్ ఫామ్ లో ఉండే ఒకే ఒక ఎలిమెంట్ పీరియాడిక్ టేబుల్ లో దొరుకుతుంది, స్పెషల్ క్యారెక్టర్. అంటే సిల్వర్ అనేది మీకు క్లారిటీ వచ్చేసిందంటే 4d10 5s1. అంటే క్యాడ్మియం గురించి రాయాల్సిందా 4d10 5s2. గెడలోనియం చాలా సార్లు అడిగారు, గెడలోనియం గురించి. అటామిక్ నెంబర్ 64. ఏ బ్లాక్ ఎలిమెంట్ అమ్మా, డి బ్లాక్ ఎఫ్ బ్లాక్? గెడలోనియం.
4F7 5D1 6S4. ఇన్నర్ ట్రాన్స్లేషన్ ఎలిమెంట్ లో +3 మోస్ట్ స్టేబుల్ కదా, +3 స్టేట్ లో చూడండి 4F7 ఆ ఫీల్డ్ F ఆర్బిటాల్స్. నాకు తెలిసి 3 times 4 times అడిగారు గెడలోని గురించి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఓన్లీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అటు పీరియాడిక్ టేబుల్ లో అడిగారు. అటామిక్ నెంబర్ 64 గెడలోనియం. అంటే 79 ఎంత 5D, ఇది D లాగా ఎలిమెంట్ F లాగా ఎలిమెంట్ 4F14 5D9 6S1. జినాల్ 54 కదా, జినాల్ రాస్తాం. జినాల్ 54 + 14 ఎంత 16 + 1 69 + 9 78 సార్ 78 ఇది 79. మెర్క్యూరీ కదా ఇది, మెర్క్యూరీ 80. 79 గోల్డ్. For F14 5D10 6S. अच्छा మెర్క్యూరీ అంటే 6S2 ఉంటుంది మ్యామ్. ఇది ఎగ్జాంపుల్ ఏం కాదు, జింక్ క్యాడ్మియం మెర్క్యూరీ తెలుసు. జింక్ క్యాడ్మియం మెర్క్యూరీలో కంప్లీట్లీ ఫిల్ 4D10 కంప్లీట్ 5D10 6D10. మెర్క్యూరీ కోర్ రాయాలంటే మేము ఇక్కడ 5D10 అండ్ 6S. మీకు తెలిసేమో జింక్ క్యాడ్మియం మెర్క్యూరీ ఏ గ్రూపు 12th గ్రూప్ పీరియాడిక్ టేబుల్. ఇవి డీప్ లాగ్ ఎలిమెంట్స్ కానీ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కాదు అని చెప్పుకుంటాం, నేర్చుకుంటాం. ఎందుకని ఇది 3D10 4S2, ఇది 4D10 5S2, ఇదేమో 5D10 6S. అటామిక్ నెంబర్ 30, అటామిక్ నెంబర్ 48, అటామిక్ నెంబర్ 80. 30 48 80 ఇవ్వండి. సిల్వర్ కదా 48 రాస్తే క్యాడ్మియం ఉంటుంది 4D10 5S. కాబట్టి అన్ని అవసరం లేదు, స్పెషల్ నాకు తెలిసి అటామిక్ స్ట్రక్చర్ అడగాల్సుకుంటే క్రోమియం కాపర్ అవుతుంది. ఇవేంటంటే బై చాన్స్ ఒక ట్యాబ్లెట్ ఫామ్ ఇచ్చారు చూడండి, ఎన్సీఆర్టీలో ఎలక్ట్రానిక్ కాంబినేషన్ మొత్తం ట్యాబ్లెట్ ఫామ్ ఇచ్చారు చూడండి. ఇచ్చారు కాబట్టి అడగడానికి ఏమైనా ఛాన్స్ ఉందేమో. అది ట్యాబ్లెట్ ఫామ్ అయిపోతే అది కూడా చెప్పండి. ట్యాబ్లెట్ ఫామ్ లో కూడా సెలెక్టివ్ గా చూసుకుందాము. స్టార్ మార్క్ పెట్టుంటారు, అన్ని స్టార్ మార్క్ అవసరం లేదు. ఇచ్చారు ఎలక్ట్రానిక్ కాంబినేషన్ KLMN లో ఇచ్చారు. నాలెడ్జ్ ఎన్సీఆర్టీలో ఎప్పుడు KLMN లోనే ఇస్తారు. సిబిఎస్ఈ ఎప్పుడు 9th నుంచి 10th నుంచి కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది KLMN డిజిగ్నేషన్ అని ఫాలో అవుతాం. మన స్టేట్ బోర్డ్ NLX మెథడ్ లో ఫాలో అవుతాము. అందుకని వాళ్ళు KLMN డిజిగ్నేషన్ లో ఇచ్చారు చూడండి. So from today we completed the complete atomic structure. This weekend syllabus also from quantum numbers to complete atomic structure. Tomorrow I will start periodic classification, introduction and up to Mendeleev's model periodic table discuss చేద్దాం రేపు. అచ్చా 2020 లో కొత్త విధానంగా కొత్తగా అడిగారు పీరియాడిక్ టేబుల్ లో ఎలిమెంట్స్ నేమ్స్ అడిగారు. మ్యాచ్ ది ఫాలోయింగ్ ఎప్పుడు అడగలేదు. అంటే మనం జనరల్గా 20 వరకు 30 వరకు నేర్చుకుంటాం నేమ్స్, ఎలిమెంట్ నేమ్స్. వాళ్ళు 101 102 103 అలా అడిగారు నేమ్స్ కదా. మనం ఏం చేస్తాం, నామనలైజేషన్ నేర్చుకుని ఉంటారు మీరు. అదొక్కటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కెమిస్ట్రీలో. అది కూడా మీకు ఎన్సీఆర్టీలో అదే ఇచ్చారు చూడండి. 101 నుంచి 110 వరకు నేమ్డ్ ఇచ్చారు చూడండి. ఆ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం అంతే. ఎన్సీఆర్టీలో లేని వాళ్ళు అది కూడా ఎన్సీఆర్టీలో ఉంచండి, కానీ మనం ఎప్పుడు చెప్పుకోవాలి. అంత తర్వాత కూడా నేమ్స్ ఇస్తారా అనుకుంటాం. మెమరీ
అది మెమరీ బేస్డ్ కదా కంప్లీట్ గా. అది తప్ప ఇంకా ఎన్సీఆర్టీలో లేని టచ్ ఎక్కడ చేయలేదు. అది కూడా ఎన్సీఆర్టీలో ఉంది. అవే అడిగారు 101 నుంచి 118 వరకు ఉన్న నేమ్స్ అడిగారు. అందుకే చెప్పి ఎన్సీఆర్టీ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తే ఒక క్వశ్చన్ కూడా బయటికి వెళ్ళదు. కెమిస్ట్రీలో 180 కూడా తెచ్చుకోవచ్చు. మీలో దమ్ముంటే, ధైర్యం ఉంటే, విల్ పవర్ ఉంటే, ఛాలెంజ్ చేస్తే ఎవరైనా ఛాలెంజ్ చేస్తారా? కెమిస్ట్రీలో 180 ఒక 180 తెచ్చుకోగలుగుతారు. పెద్ద కష్టమేం కాదు, R&D ఏం కాదు. దీన్ని R&D చేయాల్సిన పని లేదు. ఎన్సీఆర్టీనే 4 సార్లు 3 సార్లు నవిలి మింగి డైజెస్ట్ చేసుకుంటే అయిపోయింది. అచ్చా నవలకుండా మింగేసాం అనుకోండి, డైజెస్ట్ కాదు. చదివే విధానం మార్చుకోవాలి. ప్రతి లైన్ చదివేటప్పుడు క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటే ఈజీలీ డైజెస్ట్. అలా కాకుండా మింగేసాం అనుకోండి, డైజెస్ట్ కాదు. చలో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఆన్లైన్ స్టూడెంట్స్? ఆన్లైన్ స్టూడెంట్స్ మీరు ఒకసారి రివైజ్ చేయండి. ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ don't stop your video and unmute your mic. You can ask me which topics still you have doubt in atomic structure. Online students, Acha, don't stop your video so that I can see. Bala Murali, unmute karko, unmute your mic. Yes sir. अच्छा, आपका वीडियो नहीं देख रहा है. Proper songs between. Achha, very good songs. We are also listening Murali. Acha. Yes. Yes sir. Yes. अच्छा, बालू कैसा है? अच्छा है सर. अच्छा है. अच्छा, आपका दोस्त आ गया, आप नहीं आया क्यों? కొన్ని రోజుల తర్వాత సార్. అంటే ఫాదర్ ఒప్పుకోవట్లేదు సార్ రావడానికి. अच्छा, after Christmas ఆ? తెలియదు సార్. अच्छा, చలో. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అటామిక్ సెక్షన్ లో? ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కనుక రికార్డింగ్ వీడియోస్ ఇస్తారు. ఓకే సార్. अच्छा, Rihana, please unmute your mic. Rihana, unmute your mic. है ना Rihana? Yes sir. कैसा है? Yes sir. कैसा है? Fine sir. Fine है. Fine sir. ఏదైనా డౌట్స్ ఉన్నాయి అటామిక్ సెక్షన్ లో? No sir. అన్ని అటెండ్ అయ్యారా, ఏమన్నా మిస్ అయ్యారా? అటెండ్ అయ్యాను సార్ అన్ని. ఓకే. అచ్చా, ఈ వీకెండ్ లో నాకు మాక్సిమం మార్క్స్ రావాలి కెమిస్ట్రీలో. Yes sir. అచ్చా, when you are reporting in offline classes? After Christmas sir. अच्छा, चलो एंजॉय करो. ठीक है. निकिता, यस सर. कैसा है आप? अच्छा हूँ. अच्छा, वेरी गुड. अच्छा, एटॉमिक सेक्शन లో డౌట్స్ ఉన్నాయా? नो सर. అచ్చా, ఏమైనా లెసన్ మిస్ అయ్యారా? లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఏంటంటే డైలీ 2 hours క్లాస్ కాబట్టి మనకి సిలబస్ కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. అసైన్మెంట్ చేసుకుంటా ఉంటే ఉపయోగం, ఓన్లీ వింటే ఉపయోగం లేదు. అచ్చా, when you are going to report here? ఒక 5 days.
अच्छा आफ्टर क्रिसमस चलो हाँ चिन्मय चिन्मय प्लीज अनम्यूट योर माइक unmute your mic sorry చిన్మయ్ ఎక్కడ ఉన్నారు విజయవాడలోనే ఉన్నారా హలో చిన్మయ్ I think your voice is not audible to me sir. విజయవాడలోనే ఉన్నారమ్మా Yes, sir. మరి ఎప్పుడు వస్తున్నారు క్లాస్కి ఇక్కడే కదా మీ ఫాదర్ ఎక్కడ దించేస్తే అటు నుంచి వచ్చేయచ్చు కదా ఇక్కడంటే మరి ప్రాక్టీస్ చేసుకుంటారు అక్కడ ఇండియా అయితే ప్రాక్టీస్ చేయరు కదా సరే సార్ నేను ఒకసారి మాట్లాడతాను వస్తాను సార్ సరే ఓకే ఓకే సార్ ఓకే